బస్సు అడుగుతున్నారు. ఫస్ట్ స్టాప్ దగ్గర 10 మంది బస్సులోకి ఎక్కారు. ఎంతమంది ఎక్కారు? 10 మంది ఎక్కారు. 10 మంది ఎక్కితే ఒక ఆరెంజ్ డ్రెస్ పెట్టుకున్నాడు, ఒక బ్లాక్ శారీ ఆడెక్కింది. అలా బస్సు ముందుకు వెళ్ళిపోతూ ఉంది. రెండో స్టాప్ దగ్గర ఈసారి 7 మంది ఎక్కారు, ఒక బ్లూ శారీ ఆమె ఎక్కింది. అలా ముందుకు 8 మంది ఎక్కారు. బస్ డ్రైవర్ ఏజ్ ఎంత? 53. ఏజ్ ఎంత? బస్ రూట్లో బస్సు నడుపుతున్నానని చెప్పాను. లిజన్ స్లోలీ రిప్లై. ఇది పద్ధతి. ఆయన ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు అనేది వెంటనే నేర్చుకోవాలి. ఇరాన్లో ఒక రైతు ఉంటాడు. ఇరాన్లో అతనికి మంచి పొలాలు ఉంటాయి. పొలాలు ఉంటే అతనికి వేరే వాళ్ళకి వచ్చి, మీరు ఎక్కడికి వెళ్తే ఆఫ్రికాలో ఎక్కడ పడితే అక్కడ డైమండ్స్ గోల్డ్స్ ఉన్నాయి అంటే, మనోడు తన పొలాలు అమ్ముకునేసి ఆఫ్రికా వెళ్ళిపోయి 30 దేశాల్లో 30 సంవత్సరాలు ఉండి తవ్వి అలసిపోయి లాస్ట్కి ఎక్కడా దొరకలేదని నీళ్ళు లేని బావిలోకి చనిపోతాడు. కానీ బాధకర విషయం ఏంటంటే, ఇతనింటికి 100 స్క్వేర్ యార్డ్స్ దూరంలోనే అద్భుతమైన వచ్చి నిక్షేపాలు ఉంటాయి. వేరే వాళ్ళు కొనుక్కుంటారు కదా, వాళ్ళు తవ్వంగానే వాళ్ళకి దొరుకుతారు కదా. సో మనం ఏం చేస్తామంటే 70 ఏళ్ళు వచ్చేంత వరకు గొప్పతనం వాడిలో ఉంది, వీడిలో ఉంది వాడిలో ఉంది అనుకుంటుంటాం. మనలో ఉంది అనుకో. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అనుకుంటాం, నేను పాటలు బాగుంటే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మించిపోయిండేవాడిని, నేను క్రికెట్ ఆడుంటే టెండూల్కర్ని మించిపోయిండేవాడిని, నేను డ్యాన్స్ చేస్తుంటే మైకేల్ జాక్సన్ మించిపోయి అనుకుంటాం. 70 ఏళ్ళు అనుకుని ఏం లాభం రాజా? ఎప్పుడు అనుకోవాలి మనం? 30లో ఉండాలి. మీరు అనొచ్చు 64 ఏళ్ళు KFC పెట్టాడు ఒక ఆయన అని. ఉదాహరణ మనం తీసుకోవాలా, కానీ అన్నిటికీ అదే తీసుకోకూడదు. అంటే 64 ఖాళీ కూడా 64 స్టార్ట్ చేద్దాం మనం. 64 ఏళ్ళ ఖాళీగా ఉండి 64 స్టార్ట్ చేద్దాం KFC లాగా. మన రోల్ ఏంటి ఇక్కడ? మన ఆర్గనైజేషన్లో కనక మహారాష్ట్ర కబడ్డీ బ్యాంక్ అని ఒక బ్యూటిఫుల్ బ్యాంక్, గ్రేట్ మేనేజ్మెంట్ ఉంది. మన రోల్ ఏంటి ఇక్కడ? మన రోల్ అంటే మనం చేస్తున్న పని. ఒక అకౌంటెంట్ అవ్వచ్చు, క్యాషియర్ అవ్వచ్చు, టెల్లర్ అవ్వచ్చు, ఒక మేనేజర్ అవ్వచ్చు, ఒక ఆడిటింగ్ పర్సన్ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, క్వాలిటీ కంట్రోల్ అవ్వచ్చు, లాజిస్టిక్స్ అవ్వచ్చు, HR అవ్వచ్చు. మన రోల్ ఏదైతే ఉందో దాన్ని బెస్ట్గా చేయాలి. మనం దాన్ని బెస్ట్గా చేయాలి. చిన్నప్పుడు ఉండి తాగారా? ముందు తాగారా? గుడ్ తాగిన వాళ్ళు ఏడవరు దేనికి, తాగిన వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఇలా జరగలేదు, అలా జరగలేదు. ఓకేనా? ఈరోజు ఏడుపులు మానేసి పట్టుకోవాలి. బాధ వచ్చినప్పుడు ఏం చేయాలా? మన అదృష్టవంతులా కాదా భూమి మీద? ప్రపంచంలో 800 కోట్ల మంది జీవిస్తున్నారు. ఎంతమంది? 300 కోట్ల మంది కన్నా మన అదృష్టవంతులు. ఎందుకు తెలుసా? కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, అమ్మా నాన్నలు లేని వాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఇప్పుడు సూడాను, లిబియా, కొన్ని కంట్రీస్ ఉన్నాయి కదా, ఎప్పుడు అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. తింటూ ఉంటాం, మనకి బాంబు పడుతుందో చనిపోతాం. ఎంత ఘోరం తెలుసా? వాళ్ళకన్నా మనం లక్కీయే కదా, అవునా కదా? సో మనం ఎప్పుడు అలా థింక్ చేయాలి. మనకు అది లేదు. మనకి మానవుడి ప్రాబ్లం ఏంటంటే ఉన్న వాటి మీద పట్టించుకోడు, లేని వాటి మీదనే బాధ ఉంటుంది. పోయిన వాటికి ఇచ్చినంత విలువ ఉన్న వాటికి ఇవ్వడు. పోయిన వాటికి ఇచ్చిన విలువ ఉన్నవాడు. కానీ తెలివైన వాడు, ఎవడు అదృష్టవంతుడు ఎవడంటే ఉన్న వాటిని సక్రమంగా ఉపయోగించుకునేవాడే తెలివైనవాడు. జీవితంలో అందరూ ఇండియాకి కాలేదు, అందరూ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ కాలేదు, అందరూ ఇండియా టీంకి కెప్టెన్లు కాలేదు, అందరూ ఇండియా టీంకి ఆడలేరు కూడా. మనకు వచ్చిన పరిధిలో మనం ఈ బెస్ట్గా ఉండాలి. ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి వెళ్ళాలి. మీరు ఒక రోల్ మోడల్ అవ్వాలి. మీ బంధువుల్లో, స్నేహితుల్లో, మీ పిల్లలకు కానీ మీరు ఏమవ్వాలి? రోల్ మోడల్. ఒక హ్యాబిట్స్లో, ఒక ప్రొడక్టివిటీలో, ఒక మాటలో, మీరు మాట్లాడుతుంటే వైబ్రేషన్స్ రావాలి. మీరు వెళ్ళి ఒక ICUలో ఒక పేషెంట్ ఉన్నాడు, చూడడానికి వెళ్తే అతను ఆనందంతో అతను జబ్బు తగ్గిపోయి పక్క రోజు వేరే రూమ్, జనరల్ రూమ్ షిఫ్ట్ అయిపోవాలి. మీరు పోగానే అబ్బా వీడు వచ్చాడు ఆయన పాలతో తీసుకుని చచ్చిపోకూడదు. మీరు ఇచ్చే నీరసానికి అర్థమైతే అంత వైబ్రేషన్ క్రియేట్ చేయాలి. మీరు మంచిగా ఉండాలి. అసలు వాడు చూస్తేనే వాడికి చనిపోయేవాడికి పక్కన రాసి కలగాలి, అంత నవ్వుతూ ఉండాలి. సేల్స్లో ఏమీ లేదు. సేల్స్ అంటే సెల్లింగ్ ది బెనిఫిట్స్. సేల్స్ అంటే ఏంటి? ప్రయోజనాల గురించి చెప్పడమే సేల్స్. కస్టమర్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటి సార్? మంచిగా పలకరించడం అంతే. ఆయన మిరాకిల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయడు. ఏం పలకరించాలి? మంచిగా శుభోదయం సార్,
కూర్చోండి. కాఫీ టీ తీసుకుంటారా, లేకపోతే జ్యూస్ తీసుకుంటారా? షుగర్ ఉందా? షుగర్ ఉందంటే అట్లా చెప్పడం లేదా గ్రీన్ టీ ప్రిఫర్ చేస్తారా? మాటలే ప్రపంచాన్నిలో 2 రకాల డాక్టర్లు ఉంటారు. ఎన్ని రకాల డాక్టర్లు? 2 టైప్స్. ఒకరేమో మాటలతో వైద్యం చేసేవాళ్ళు, ఒకరెవరు మాటలతోనే వైద్యం. అది చూడంగానే మనకు సగం తగ్గిపోతుంది. కొందరు మంది నుంచి నయం చేసేవాళ్ళు. మనం మాటల మాంత్రికులం కావాలి. ఇక్కడ సేల్స్లో కానీ, మన బ్యాంకింగ్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, అంటే ఎనీ సర్వీస్ ఇండస్ట్రీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? అపియరెన్స్, మాటలు. అపియరెన్స్ ఈ 2 బాగుంటే అన్ని మన గీతలు సమకూరిపోతాయి. ఇంకొకటి, సంస్థ అభివృద్ధి చెందుతుంటేనే మనం అభివృద్ధి చెందుతాం. చెప్పండి. మనం అభివృద్ధి చెందుతాం. మనం కష్టపడి పని చేస్తేనే సంస్థ అభివృద్ధి చెందుతుంది. మనం కష్టపడి పని చేస్తేనే మనం ఎవరు మన రూమ్ ఎంతమంది ఉన్నాం? మనం మొత్తం కలిపి ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపి 200 మంది ఉన్నాం అనుకున్నాం. ఎంతమంది? క్లాస్ 2 అవర్స్ అనుకున్నాం. ఎంత? 2 అవర్స్ ఇంటూ 200 ఎంత అయింది? 400 అవర్స్ లెర్నింగ్ అవర్స్. సరే, ఒక డే టైం తీసుకున్నాం. మండే మార్నింగ్ 9:30 to 6:30 తీసుకున్నాం, లేదా 5:30 సార్ 6 అనుకున్నాం. ఓకే, 200 మెంబర్స్ మనం జాబ్ చేస్తున్నాం. 200 into 8 అవర్స్ అంటే 1600 గంటలు. 20 రోజులు పనిచేస్తే 42,000 అవర్స్. 1 year పనిచేస్తే 4,94,000. ఇవి స్టాగూర్ లెక్క కాదు, మ్యాన్ అవర్స్ అంటారు. ఏమంటారు? ఇంత బాగా మనం ఒక్కొక్కరు సిన్సియర్గా పనిచేస్తే రిజల్ట్ పెరగవా? ఈ 200 ఎంప్లాయీస్ అనుకున్నారు. నేను ఒక్కడిని పని చేయకపోతే కంపెనీకి ఏం లాస్ అని చెప్పి 200 మంది అనుకున్నారు. ఇప్పుడు కంపెనీ పరిస్థితి ఏంటి? నా ఒక్కడి వల్లే కంపెనీ మునిగిపోతుందా? నా ఒక్కడి వల్లే కంపెనీ తేలుతుందా? నేను పని చేయకపోతే ఏమవుతుందని చెప్పి 200 మంది పనిచేయడం మానేశారు. అప్పుడు సో మనం వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఫ్యూచర్, కంపెనీస్ ఫ్యూచర్, కంపెనీ జనరేషన్స్. మనం ఉంటే 100 years ఉంటాం, కానీ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ 1000 years ఉండాలి, 2000 years ఉండాలి, భూములంత వరకు ఉండాలి. అర్థమవుతుందా? ఆ విధంగా మనం పనిచేయాలి. అసలు డిసిప్లిన్ ఎన్ని రకాలు ఉంటుంది? డిసిప్లిన్ ఎన్ని రకాలు? డిసిప్లిన్ సింపుల్గా డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ డైలాగ్ కాదు. డిసిప్లిన్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఫిజికల్ డిసిప్లిన్, మెంటల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, స్పిరిచువల్ డిసిప్లిన్. ఇప్పుడు ఈయన ఉన్నాడు, స్వామి ఉన్నాడు. స్వామి ఇప్పుడు స్పిరిచువల్ డిసిప్లిన్లో ఉన్నారు. నల్ల డ్రెస్ వేసుకోవాలి, చెప్పులు వేసుకోకూడదు, ఒక పూటే భోజనం చేయాలి, నేల మీద పడుకోవాలి అనేది ఏంటి? స్పిరిచువల్ డిసిప్లిన్. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం, గుళ్ళకి వెళ్ళడం, ముస్లిమ్స్ ఫ్రైడే రోజు మాస్కి వెళ్ళడం, ఆదివారం రోజు క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళడం. ఇవన్నీ ఏంటి? స్పిరిచువల్ డిసిప్లిన్స్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటి? వచ్చే డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని మన ఫ్యూచర్ కోసం దాచుకోవాలి. 50, 30, 20. 50 అంటే 100 రూపీస్ నాకు వస్తే 50 రూపీస్ ఎక్స్పెన్సెస్కి. 50 రూపీస్ ఎక్స్పెన్సెస్ అంటే మస్ట్ అనమాట, ఇంటి వాడుకలు, పాలు, పెరుగు వాటి. 30% అనేది లగ్జరీస్కి, అంటే మంచి ఫోన్ కొనుక్కోవడం వాటికి. 20% సేవింగ్స్. 20% సేవింగ్స్ చేస్తేనే లైఫ్లో మనం ముందుకు వెళ్తాం. సేవింగ్స్ లేకపోతే 7 నెలల కాలం ఖర్చు పెట్టుకుంటే 60 రిటైర్ అయిపోతే మన దగ్గర ఏముండకపోతే ఏం లాభం? పొదుపు లక్ష్మి స్కీమ్ ఉంటుంది. ఏంటి? చిన్న పొదుపే చిన్న మొత్తాల్లో చేసుకుంటూ పోవాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి? డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం, దేనికి ఖర్చు పెట్టాలో తెలియడం. ఫిజికల్ డిసిప్లిన్ అంటే ఏంటి? మంచిగా తయారవడం, ఒకే టైంలో భోజనం చేయడం, ఒకే టైంలో లేవడం, ఒకే టైంలో ఆఫీస్కి రావడం, ఒకే టైంలో వెళ్ళడం. ఇవన్నీ కూడా ఫిజికల్ డిసిప్లిన్ కింద వస్తాయి. ఇంకేంటి? మెంటల్ డిసిప్లిన్ అంటే ఏంటి? మాట్లాడే విధానం, రెస్పాండ్ అయ్యే విధానం, మానసిక క్రమశిక్షణ లేదు. అవన్నీ కూడా అర్థమైందే? ఇన్ని రకాలు ఉంటాయి. వాటి మీద మీరు తెలుసుకోవాలి. అసలు డిసిప్లిన్ అంటే ఎట్లా ఉండాలి. ఇప్పుడు నేను మామూలుగా వచ్చేసి కోట్ లేకుండా, మామూలుగా షూ లేకుండా క్లాస్ చెప్పచ్చు. నన్ను ఎవరేం అడగరు సార్ నాకు రాదు. ఎందుకు మనం వేసుకొని వచ్చాను? ఇది నా ప్రొఫెషనల్ డిసిప్లిన్, నా ప్రొఫెషన్కి నేను ఇచ్చే అటైర్ ఇది. అట్లాగే మనం మీకు ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ కూడా తెలుసుకోవాలి.
కనకమహాలక్ష్మి బ్రాండ్ ప్రొఫెషనల్ డిసిప్లిన్ అంటే ఏంటంటే, ప్రొఫెషనల్ డిసిప్లిన్లో ఒక డాక్టర్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. బ్లూ కోట్ వేసుకున్న డాక్టర్ అంటే ఎవరు? బ్లూ జెర్సీ వేసుకున్న డాక్టర్ కసుకో పెట్టుకుంటే ఎవరు డాక్టర్ని ఏమంటాం మనం? బ్లూ వేసుకుంటే డ్యూటీ డాక్టర్ అని, ఆ గ్రీన్ డ్రెస్ వేసుకొని ఉంటే సర్జరీ డాక్టర్ అని, తెల్ల డ్రెస్ వేసుకుంటే డాక్టర్ ఉండేవాళ్ళు ఎవరైనా అని. రూలు అర్థమైందా? అది ఏంటిది? ప్రొఫెషనల్ డిసిప్లిన్. కోర్టుకి వెళ్తాడు లాయర్, ఏ డ్రెస్తో వెళ్తాడు? అట్లాగా మనకు యూనిఫామ్ ఉంది, బ్లాక్ ప్యాంట్ అండ్ బ్లూ షర్ట్. ఇట్స్ వెరీ సింపుల్. ఒకటి అని వచ్చేవన్నీ బాక్స్లో ఉంటాయి. ఒకటి వచ్చేది 1, 28, 73, 64, 82, 91 అన్నీ దీంట్లో వస్తాయి. దీంట్లో వస్తాయి. 2లో వచ్చేవి దీంట్లో వస్తాయి. 11, 12. ఈ లాజిక్ కానీ మీరు కానీ గమనించగలిగితే ఇది 3 నిమిషాల్లో మీరు మొత్తం కంప్లీట్ చేయొచ్చు. ఇది చిన్నపిల్లల బ్రెయిన్ పజిల్స్ దాంట్లో తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ టైం నేను దీన్ని చేసినప్పుడు 43 చేశాను. కానీ ఫస్ట్ 1.5 minute నేనేం చేయలేదు, చూస్తూ ఉన్నా ఏ ఆర్డర్లో ఉంది అని. సరే ఆర్డర్ తెలుసుకోవాలి కదా, ఆర్డర్ తెలుసుకుని టైం పడింది. రెండోసారి అయితే 2 నిమిషాల్లో 20 పేజీలు మొత్తం నింపేసారు. అర్థమైపోయింది. కొంతమంది కంప్లైంట్ చేస్తారు, మీరు ఇచ్చే డబ్బాలు కనిపించట్లేదని. బుక్ దారి తీసుకోవడం తప్ప నీట్గానే ఉన్నాయి కదా. సో ఇదొకటి. సో గోల్స్ ఉన్నవాడేమో చిన్నవి. నేను ఇప్పుడు 1 కిలోమీటర్ నడవలేకపోతున్నాను. నెక్స్ట్ ఇయర్ విశాఖపట్నంలో 25K రన్ పెట్టారు. 25K రన్ పెట్టారు నెక్స్ట్ డిసెంబర్లో. ఎంత టైం ఉంది నాకు? నెక్స్ట్ ఇయర్ 25K రన్కి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 1 కిలోమీటర్ నడవలేనుండి. ప్రాక్టీస్ చేయంగా ఏమవుతుంది? ఫస్ట్ నడవడం స్టార్ట్ అవుతుంది. ఒక 10 కిలోమీటర్ ఫిజికల్ స్టామినా వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది? పరిగెత్తడం స్టార్ట్ అవుతుంది. అట్లా అసలు లేదనుకోండి, నా 25K రన్లో పార్టిసిపేట్ చేయాలని ఆలోచన లేకపోతే నేను ఎప్పుడూ నడవను జీవితంలో, ఎప్పుడు. అందుకని కావాలి. మళ్ళా వయసు కారణాలు చెప్పకండి. ఏంటి వయసు? ఆ వయసు వల్ల నేను చేయలేకపోయాను. బ్రెయిన్కి వయసు లేదు, బ్రెయిన్కి వయసు లేదు. అందుకని మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటే అన్నీ సాధ్యమే. 2 విషయాలు మాత్రం రెంట్కు దొరకవు. 2 విషయాలు రెంట్కు దొరకవు. మీ బ్రెయిన్ ఇస్తారా మేడం? కొంతసేపు ఒక అరగంట వాడుకోండి. మీ బ్రెయిన్ ఇస్తారంటే ఎవరు ఇవ్వలేరు. ఎందుకని? అద్దెకి ఇచ్చే వస్తువు కాదు. మీ హెల్త్ ఇస్తారు సార్, అరగంట ఆక్సిజన్ పిలుచుకొని ఇస్తా. మీ హెల్త్ ఇస్తాను, నాకు కాసేపు వాడుకొని ఇస్తా, ఆక్సిజన్ పిలుచుకొని ఇస్తే ఎవరన్నా? ఎందుకని? ఎవరికి వాళ్ళే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఎవరి బ్రెయిన్ వాళ్ళే ఉపయోగించుకోవాలి. వేరే వాళ్ళకి ఉపయోగపడదు, ఇవ్వలేము కూడా. అందుకని మన పనికి కూడా మనమే బాధ్యత వహించాలి. మన పనికి వేరే వాళ్ళు చేస్తాం అనుకోవడం తప్పు. వేరే వాళ్ళు అనుకోవడం చాలా తప్పు. 2 రూపీస్ కాయిన్ మీద ఎన్ని చుక్కలు వేయచ్చు మనం? దొరలకుండా 2 రూపీస్ కాయిన్ మీద ఎన్ని నీటి చుక్కలు వేయచ్చు మనం? ఒక 2 రూపీస్ కాయిన్ ఉంది కదా, తీసుకొని మనం ఇక్కడ పెట్టిన తర్వాత దాని మీద నీళ్లు కానీ వేస్తే ఎన్ని చుక్కలు వేయచ్చు దొరలకుండా మనం? ఎన్ని వేయచ్చు? ఒకటా? ఇంకా ఎన్ని? సరే, దానికి పద్ధతి ఉంది. వేరుతో వేస్తే 3-4 చుక్కలు వేయచ్చు. ఇంకో సీరాతో వేస్తే ఒక 50 వేయచ్చు. కానీ సిరంజ్ ఉంది కదా, సార్ చెప్పేది ఎవరు? సిరంజ్తో వేస్తే అన్లిమిటెడ్ వేయచ్చు. ఎన్ని వేయచ్చు? అట్లాగా మన జీవితంలో లిమిటేషన్స్ పెట్టుకోకండి. ఏంటి లిమిటేషన్స్? అన్లిమిటెడ్గా ఉండండి. అప్పుడు లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి. అప్పుడే లైఫ్లో జరుగుతాయి. నేను ఇంతే చేయగలను, ఇంతే చేయగలను అనేది తప్పది. ఒక మనిషిలో ఎంత పొటెన్షియల్ ఉంటుందో వాడికే తెలియదు. ఒక మనిషిలో ఎంత పొటెన్షియల్ ఉంటుందో అతనికే తెలియదు. అమెజాన్ పెట్టినప్పుడు తెలుసా అతనికి 15 లక్షల కోట్లకి ఓనర్ అవుతాను తెలుసా? తెలియదు కదా. పని చేసుకుంటూ పోతుంటే ఫలితాలు అవే వస్తాయి. అన్ని షాపులు క్లోజ్ అవుతాయి. అమెజాన్ క్లోజ్ అవుతుందా? 24 hours 365 days. అందుకని మనలో ఎంత పొటెన్షియల్ ఉందో మనకే తెలియదు. కాబట్టి
ఆల్వేస్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ ఫర్ బిగ్ థింగ్స్. సపోజ్ మన టార్గెట్ ఇప్పుడు శ్యామ్ సార్ దగ్గర నేను జాబ్ చేస్తాను మేనేజర్. సార్ అన్నారు, గోపి గారు నాకు ఇవన్నీ చెప్పకండి, ఈ రోజు నీ బ్రాంచ్ నుంచి నాకు 10 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ కావాలన్నారు. ఎంత? నేను నెట్ ఎంప్లాయ్ అనుకోండి, ఎక్కడ దాకా నేను ఇన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఎస్బీఐ కాంపిటీషన్ ఉంది, అది ఉంది, ఐసిఐసి ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఆ బ్యాంక్ ఉంది, ఈ బ్యాంక్ ఉంది అని నేను నెగిటివ్గా ఆలోచిస్తూ కూర్చున్నాను అనుకోండి, అవుతాయా? నా ముందున్న టార్గెట్ ఒకటే. సార్ 10 కోట్లు చెప్పారు, నేను 100 కోట్లు ఎందుకు చేయకూడదు? ఏంటి? ఈ కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది కదా. ఎస్బీఐ ఎప్పటి నుంచో ఉంది, 30 ఏళ్ళకి ఎస్బీఐ ఉందా? లేక మనం పెట్టిన తర్వాత ఎస్బీఐ పెట్టాట. ఎస్బీఐ అట్లే ఉంది. ఇంకా ఏమున్నాయి? కెనరా బ్యాంక్ అట్లే ఉంది, ఇండియన్ బ్యాంక్ ఉంది, అన్ని బ్యాంక్స్ ఉన్నాయి కదా. అవి ఉన్నాయి తెలిసే కదా మనం పెట్టాం. ఇప్పుడు ఏమన్నా మనం పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టారా? అట్లే కదా. సో మన నెక్స్ట్ సైడ్లో మీకు అవన్నీ చెప్తాను. మన బిలీఫ్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటే మనకు ఆర్గనైజేషన్ మనం డెవలప్ చేసుకోవచ్చు. మన బిలీఫ్ బాగుంటే మన పర్సనల్ లైఫ్ని డెవలప్. ఓవర్కమ్ ప్రొకాస్టినేషన్ అంటే ఏంటి? ప్రొకాస్టినేషన్ బద్ధకం, ఇంకా డిలేయింగ్, ఇంకా వాయిదా వెళ్తే మన మీద మనకు నమ్మకం లేకపోవడం. వాయిదా ఎందుకు వేస్తాం మనం? మన మీద మనకు నమ్మకం లేనప్పుడు, మనం రెడీగా లేనప్పుడు, మనకే ఆరోగ్యం సహకరించినప్పుడు, మన మనసే బాగులేనప్పుడు మనం ఏం చేస్తాం? సహజంగా వాయిదా వేస్తాం. వాయిదా వేయడం స్టార్ట్ అయింది అంటే అది జీవితకాలపు వాయిదాలు అయిపోతుంది. ఒక చిన్న హృదయం అనే సినిమా వచ్చింది. ఏంటి? హృదయం అనే సినిమా చూసారా? ఎవరన్నా చూసారా? చూడలేదా? ఈరోజు మీరు చూసుకోండి, అక్కడ చూడండి. నాకు హృదయం అనే సినిమాలో హీరో హీరోయిన్ గాఢంగా ప్రేమిస్తాడు. హీరోయిన్ని చాలా గాఢంగా ప్రేమిస్తాడు. ఎంత అంటే ఆమె లేకపోతే బతకలేదుగా ప్రేమిస్తాడు. కానీ ప్రతిసారి చెప్దాం అనుకుంటాడు, పోస్ట్ పోన్ చేసుకుంటుంటాడు. ఓ రోజు వెళ్ళి చెప్దాం అనుకుంటాడు, రేపు చెప్తా ఉంటాడు. మళ్ళీ చెప్దాం అనుకుంటాడు, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తాడు. మళ్ళీ చెప్దాం అనుకుంటాడు, తర్వాత చూద్దాం అనుకుంటాడు. లాస్ట్కి హీరోకి ఒక జబ్బు వస్తుంది. లాస్ట్కి ఏమొస్తుంది? ఆ జబ్బు ఏంటంటే సంతోషం విన్నా చనిపోతాడు, దుఃఖం విన్నా చనిపోతాడు. ఆ జబ్బు వచ్చిన తర్వాత తన ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటాడు చెన్నై నుంచి. ఈ లోపల హీరోయిన్ రియలైజ్ అయిపోతుంది, ఇతను ఒక అద్భుతమైన వ్యక్తి, ఇతను లాంటి అద్భుతమైన వ్యక్తిని కోరుకోకూడదు అని చెప్పి పరిగెత్తు రైల్వే స్టేషన్కి వస్తుంది. ఐ లవ్ యూ చెప్దామని. అప్పుడు హీరో ఫ్రెండ్ ఉంటాడు, ఈ పరిగెత్తు పోతే చేపట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే అతనికి ఐ లవ్ చెప్దామంటే, చాలమ్మా ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ చెప్పినా చనిపోతాడు, నువ్వు చెప్పకపోయినా చనిపోతాడు, నువ్వు మమ్మల్ని వదిలేస్తే మానవ వెళ్ళిపోతా ఉంటాడు. అట్లా జీవితంలో మనం దాన్ని కూడా పోస్ట్ పోన్ చేయకండి. ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్, ఏదైనా చెప్పాలంటే అప్పుడే చెప్పండి, చేయాలనుకుంటే అప్పుడే చేయండి. టుడే అనేది ఒకటే ఉంటుంది, కానీ టుమారోస్ అనేవి చాలా ఉంటాయి. అందుకని టుడే మ్యాటర్స్, దిస్ మినిట్ మ్యాటర్స్. అందుకని ఇది కూడా మీరు ప్రొకాస్టినేషన్ చేయొద్దు, పర్ఫెక్షన్ కోసం పోకండి. ఏంటి? పర్ఫెక్ట్ అయితేనే కానీ నేను ఆ పని చేయనంటే జీవితకాలంలో ఎప్పుడూ పర్ఫెక్ట్ కాలేడు. పర్ఫెక్ట్ అయితే ఒకడే, భగవంతుడు ఒక్కడే పర్ఫెక్ట్గా ఉంటాడు. మిగతా వాళ్ళంతా కూడా పర్ఫెక్ట్ లేని వాళ్ళే. నేను పర్ఫెక్ట్ అయినాక చెప్తాను క్లాసులు అంటే నాకు 80 ఏళ్ళు వస్తుంది. మనం చేసుకుంటూ పోతుంటే పర్ఫెక్షన్ వస్తుంది, కానీ పర్ఫెక్ట్ అయినాక స్టార్ట్ చేస్తానంటే ఎప్పటికీ రాదు. అది చిన్న చిన్నగా స్టెప్స్ చేసుకుంటూ పోతుంటేనే మనము 1 కోటి రూపాయలు దాచామన్నా కూడా ఫస్ట్ రూపాయలతో స్టార్ట్ అవుతుంది. 1000 అడుగులు నడిచామన్నా కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ రోజు నుంచే చిన్న చిన్న ప్రయత్నాలు చేయాలి. మనం ఏంటి? చిన్న ప్రయత్నాలు. మనం బుక్ రాయాలనుకున్నాం, ఈరోజు కనీసం ఒక 5 పేజీలు రాయాలి. ఎన్ని పేజీలు? 5 పేజీలు. దీనికి పోమోడోరో టెక్నిక్ అని ఉంది. జనతా గ్యారేజ్లో కూడా చూపిస్తారు మీరు వాయిదా మార్చుకోవడానికి. అదేంటంటే ఒక టాస్క్ పెట్టుకున్నాం మనం, 6 hours టాస్క్ వచ్చింది మనకు. ఒక నోట్స్ రాయాలో చదువుకోవాలో ఏదో వచ్చింది. దానికి 25 minutes మనం పని చేయాలి, 5 minutes రెస్ట్ తీసుకోవాలి. ఈ 25 minutesలో మనం డిస్టర్బ్ కాకూడదు. ఫోన్లు వచ్చినా ఏం వచ్చినా అంత కమిట్మెంట్గా చేయాలి. మీరు ఒక మెయిల్ పెట్టాలి, ఇంపార్టెంట్ మెయిల్ కస్టమర్కి. మీ టాస్క్, మీ ఫోకస్ దేని మీద ఉండాలా? మెయిల్ పెట్టేంత వరకు మిగతా ఎన్ని ఫోన్ నుంచి తెచ్చుకోకూడదు. ప్రపంచం కొట్టుకుపోతున్నప్పుడు. ఎందుకని? మెయిల్ ఈజ్ ద టాపెస్ట్ ప్రియారిటీ. ఆ విధంగా మీరు ఫోకస్ డెవలప్ చేసుకుంటూ ఉంటే ఎవరికైనా సరే తెలుగులో సాగుతుంది, కొత్తగా వింత
పాతకు రోత. కొత్తలు అన్నీ బాగా గొప్పగా ఉంటాయి. కొత్తల్లో చాలా అద్భుతంగా అందంగా గొప్పగా ఉంటుంది లైఫ్ అంతా. పాత అయ్యే కొద్ది ఏమవుతుంది దాని పట్ల మనకు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక డిగ్రీ పాస్ అయిన వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఐఏఎస్ ఆఫీసర్ జాబ్ కొడదాం వెళ్ళిపోయాడు. మంచి హుషారుగా వెళ్ళి ఉత్సాహంతో వెళ్ళిపోయాడు. వెళ్ళాడు, ఎగ్జామ్ రాశాడు. ఫస్ట్ టైం ఫిలిమ్స్లో పోయింది. 2 అటెంప్ట్స్ వెళ్ళగానే 3 అటెంప్ట్కి ఎలా ఉంటుంది? ఆసక్తమే, అవసరమే లేదు, చెత్త ఐఏఎస్, ఇది లేకపోతే నేను బతకలేను జీవితంలో, ఇది ఒకటే నా జీవితం నాకు అని చెప్పి దాన్ని విరమించేసి బయటకు వచ్చేస్తాడు. ఇంకొకటి అనుకుంటాడు, నెట్టన బ్యాంక్ పీఓ అయిపోవాలి, బ్యాంక్ ప్రొఫెషనల్ ఆఫీసర్ అయిపోయి చెప్పి ఎంబీఏ చదవగానే ఎన్ఎస్బీలోనో బ్యాంకింగ్ సైన్స్ క్రానికల్లోనో కోచింగ్ తీసుకుంటాడు. ఎగ్జామ్స్ రాయంగానే అర్థమైపోతుంది. ఈ రీజనింగ్ అట్లా పిచ్చికి పడ్డాడు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అంటే బీపీ వస్తుంటుంది, అర్థమెటిక్ అంటే టెన్షన్ వస్తుంటుంది. అతను ఏం చేస్తాడు, నేను బతకడానికి ఇది ఒకటే నా మార్గం, ఇంకేం లేవని చెప్పి దాన్ని నిర్మిస్తాడు. అది సొల్యూషన్ కాదు, అది సొల్యూషన్ కాదు. మనం ఒకటి గోల్ పెట్టుకున్నప్పుడు అది ఎంత కష్టమైనా సరే ఏం చేయాలి, దాన్ని అచీవ్ చేసేంతవరకు దాన్ని కంటి పెట్టుకొని ఉండాలి. అప్పుడే మనం మోటివేషన్ బాగుంటున్నాడు. ఈరోజు లెజెండ్స్ అయిన గొప్ప వాళ్ళంతా కూడాను లాంగ్ టర్మ్ ఉన్నారు. వాళ్ళు 20 years అబవ్ ఉన్నారు వాళ్ళ రంగంలో. 20 years, 30 years, 40 years, 50 years ఉన్నారు. కానీ 2 ఏళ్ళకే 3 ఏళ్ళకే మిరాకిల్ చేసి వెళ్ళిపోరు. కానీ ఈ రోజుల్లో యూట్యూబ్ యుగంలో ఏంటంటే వైరల్ అయిపోతుంటాయి. ఒక రోజులోనే సూపర్ స్టార్ అయిపోతారు. అది ఎక్కడో 1 కోట్ల మందిలో 100 కోట్ల మంది ఓడిపోతుంది. కానీ జనరల్గా 98% ఎలా ఉంటుందంటే మనం పాజిటివ్ అఫర్మేషన్స్ పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళాలి. ఈసారి నాకు సివిల్స్ రావాలి, నెక్స్ట్ టైం వస్తుందేమో, నెక్స్ట్ టైం మంచి ర్యాంక్ వస్తుందేమో. కొంతమంది ఉంటారు సివిల్ సర్వీస్ రాసినప్పుడు తక్కువ ర్యాంక్ వస్తే మళ్ళీ ఐఏఎస్కి ట్రై చేస్తారు వాళ్ళు బెటర్మెంట్ కోసం. ఇండియాలో ఉన్న సివిల్ సర్వీస్లో ఫస్ట్ ఏంటి, ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఉంటాయి కదా. ఇంత వస్తే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు, మళ్ళీ మోటివేషన్ తెచ్చుకొని ట్రై చేస్తూనే ఉంటారు. అట్లా ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు కావచ్చు, ట్రై చేస్తూనే ఉంటారు మోటివేషన్తో, కానీ డిమోటివేట్ అయిపోరు. రోల్ ఆఫ్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే ఏంటి, జవాబుదారు. మనం ఏ పని అయితే తీసుకుంటామో ఆ పనికి మనమే బాధ్యత వహించాలి. మన పని మనం తప్ప వేరే వాళ్ళు చేయలేరు, మన రోల్ వేరే వాళ్ళు గొప్పగా చేయలేరు. అందుకని మనకు సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. అంటే 9:30 కాఫీ అంటే 9:15 రావడం, ఆ రోజు టాస్క్లన్నీ రాసుకోవడం. ప్రతిరోజు మనము ఆఫీస్కి వచ్చి అందరినీ ఫస్ట్ చేసే పని ఏంటంటే మన వర్క్ ప్లేస్లో కూర్చొని ఆ రోజు చేయాల్సిన మొదటి 6 పనులు ఏంటి చూసుకోవాలి. ఎన్ని 6 వర్క్స్ ఉంటాయి టాస్క్, ప్రతి ఒక్కరికి ఉంటాయి, అవి చేయాలి. మెయిల్స్ పంపించడం కావచ్చు, కస్టమర్ కలవడం కోసం కావచ్చు, కస్టమర్ వస్తే వెయిట్ చేయడం కోసం కావచ్చు, ఏదైనా సరే మనకు టాస్క్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రతి ఎంప్లాయ్కి ఉంటాయి. అది మనం చేసుకుంటూ చేయాలి. దానికి ఆ పని మనమే కంప్లీట్ చేసి వెళ్ళాలి. సపోజ్ మండే రోజు ఫంక్షన్ ఉంది అనుకోండి, ఆ వర్క్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి మనం? మండే రోజు మన ఫంక్షన్ ఉంది, మనం లీవ్ పెడతాం. సెకండ్ సాటర్డే హాలిడే వచ్చింది, ఆ వర్క్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి? ఒకవేళ మనం చేయలేము అనుకోండి, అది వేరే వాళ్ళతో డిపెండెంట్ పని అనుకోండి, ఏం చేయాలి? అది అసైన్ చేయాలి, డెలిగేట్ చేయాలి. ఎందుకని? వర్క్ ఆగడానికి లేదు, వర్క్ ఆగడానికి లేదు. నాకు సంబంధం లేదనే మాట రాకూడదు. నాకు సంబంధం లేదు అంటే అది నిర్లక్ష్య ధోరణి. నాకు సంబంధం లేదంటే అది నిర్లక్ష్య ధోరణి. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయాల్సింది. అది ఇంటి పనైనా, ఆఫీస్ పనైనా, లేక వేరే వాళ్ళు మనకి ఇచ్చిన బాధ్యత అయినా మనం తీసుకోవాలి. అప్పుడే మన మీద క్రెడిబిలిటీ పెరుగుతుంది. మనల్ని జనాలు ఇష్టపడాలి, ఉద్యోగంలో బాగా నిలబడాలంటే సివిఏ ఇంపార్టెంట్. క్రెడిబిలిటీ, అవైలబిలిటీ, విజిబిలిటీ. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత, విజిబిలిటీ అంటే కనబడటం, అవైలబిలిటీ అంటే మనం ఫోన్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ, ఫిజికల్గా కానీ అవైలబిలిటీగా ఉండడం. అప్పుడు ప్రపంచం మనం ఇష్టపడడం స్టార్ట్ అవుతుంది. ఇవి లేకుండా మనం ఎవరు ఇష్టపడరు. మనం ఆర్గనైజేషన్ నిలబడాలన్నా ఇవే కావాలి, మనిషిని మనం ప్రొఫెషనల్ నిలబడాలి ఇదే కావాలి, పర్సనల్ లైఫ్లో మనం నిలబడాలన్నా ఇదే కావాలి. ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిగా డబ్బు అడిగితే ఇంట్రెస్ట్కి వితౌట్ ప్రామిసరీ నోట్ ఇస్తారు, చెక్ లేకుండా డబ్బులు ఇస్తారు. ఎందుకని? అతను మనం తిరిగిస్తాడు, అవసరం లేదని. క్రెడిబిలిటీ లేని వాడికి ఇవన్నీ అడుగుతారు జనరల్గా. బ్యాంకింగ్ సిస్టమ్ అలా కాదు, బ్యాంక్ రూల్స్ ప్రకారం అన్ని ఫాలో కావాల్సిందే. నేను బయట అవుట్ సైడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సెలబ్రేటింగ్ స్మాల్ విన్స్. సెలబ్రేటింగ్ స్మాల్ విన్స్ అంటే పెద్ద అచీవ్మెంట్స్ అక్కర్లే మనకు. లాస్ట్ మంత్ పర్ఫార్మెన్స్ మన బ్రాంచ్ది సపోజ్ కరెంట్ అకౌంట్స్ ఒక 20 వచ్చాయి. ఆ నెక్స్ట్ మంత్కి మనం కనీసం 24, 23, 21 అవ్వాలి, కానీ 19కి రాకూడదు. కంటిన్యూస్ గ్రోత్ చూపించాలి. మనం ఏం చూపించాలి? కంటిన్యూస్ గ్రోత్. 1% అన్న పెరగాలే కానీ కిందకి రాకూడదు. కిందకి వచ్చిందంటే ఏమైనట్టు? గ్రోత్ లేదు. గ్రోత్ ఉండాలి కానీ డిగ్రోత్ ఉండకూడదు.
గ్రోత్ ఉండాలి కానీ చిన్న చిన్న సెలబ్రేషన్స్ అంటే చిన్న చిన్న అచీవ్మెంట్ చేసుకుంటూ పోతే లైఫ్లో చాలా అత్యున్న స్థాయికి వెళ్తాం. ఒకేసారి పెద్ద పెద్ద అచీవ్మెంట్ చేయనక్కర్లే, చిన్న చిన్నవి చేసుకుంటూ వెళ్ళాలి, మన మైల్ స్టోన్స్ పెట్టుకుంటూ ఉండాలి. అందుకే నేను రిజల్ట్ అయినప్పుడు నా అండర్లో 38 బ్రాంచ్లు ఉంటే ప్రతి బ్రాంచ్కి వెళ్ళి తగిలిచ్చేవాడు విజన్ బోర్డ్స్. విజన్ బోర్డ్స్ అంటే ఆ నెలలో వాళ్ళు ఏం సాధించాలి అని ట్రైనింగ్ హాల్లో ఉండేవి, రిసెప్షనిస్ట్ దగ్గర ఉండేవి. ఎవరు ఎంటర్ అయినా కూడా అడుగుతుండేవాళ్ళు ఏంటి ఏంటి ఇదని. దిస్ మంత్ మైల్ స్టోన్, ప్రతి మంత్కి ఒక టైటిల్ పెట్టేవాళ్ళు, కాంటెస్ట్ పెట్టేవాళ్ళు. ఆ కాంటెస్ట్కి ట్రాక్ చేసేవాళ్ళు. ఈ నెలలో టర్మ్ ప్లాన్స్ ఇన్ని చేయాలి, ఈ నెలలో పెన్షన్ ప్లాన్స్ ఇన్ని చేయాలి, ఈ నెలలో కాంటెస్ట్ ఎంతమంది క్వాలిఫై అవ్వాలి, ఈ నెలలో ఇంటర్వ్యూ ప్లాన్స్ ఇన్ని చేయాలి అని టార్గెట్స్ ఉండేవి. అవి చూసే ప్రతి వాళ్ళకి కనబడుతుండే విజన్ బోర్డులో. దానివల్ల ప్రతి ఒక్కరికి మనసులో ఏమనిపించేది, చెయ్యాలి అనే ఫీలింగ్ వచ్చేది. యాక్చువల్గా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రెస్ అయిపోయింది, దివాలా తీశాడు అతను వాళ్ళ మెంటర్ దగ్గరికి వెళ్ళాడు. నేను ఇంకా టెక్స్టైల్ ఇండస్ట్రీ వదిలేసి వేరే దానికి వెళ్ళిపోదాం అనుకున్నాను, నా బుద్ధికి టెక్స్టైల్ ఇండస్ట్రీ అని చెప్పి అతను అన్నాడు. నువ్వేం పోగొట్టుకున్నావు, డబ్బు పోగొట్టుకున్నావు, కాలాన్ని పోగొట్టుకున్నావు, దాని అనుభవాన్ని పోగొట్టుకోలేగా. అనుభవాన్ని నువ్వు అనుభవంతో స్టార్ట్ చేయన్నాడు. మళ్ళీ స్టార్ట్ చేయగానే అర్ధ కాలంలోనే అతను చాలా బెస్ట్ కంపెనీగా తయారు చేశాడు, వరల్డ్లోనే బెస్ట్ కంపెనీగా. అట్లాగే ఈమె ఎవరెస్ట్ ఇక్కడ కాలు లేనా ఉంది కదా, అను సిన్హా ఆమెని ట్రైన్లో విసిరేశారు, ఒక మోకాల దాకా విరిగిపోయింది కాలు. అయినా తను ఏం చేసింది, ఎవరెస్ట్ ఎక్కగలిగారు. ఆమె డిప్రెషన్ అయిపోలే కదా, నా కాలు పోయింది, నా జీవితం అనేది అనుకోలేదు కదా. షీ హాస్ టేకింగ్ దట్ ఇంటూ ఛాలెంజ్, కన్వర్ట్ చేసుకొని లైఫ్లో ఎదిగారు. అట్లా జీవితంలో ఎన్నో ఉదాహరణలు కొన్ని వేలు ఉన్నాయి. మలాలాకి చదువుకుంటున్నా అని చెప్పి కాలిస్తే గుండు ఇప్పటికూడా చల్లగా ఉంది, ఆమె నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆమె ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం చదువుని. కొన్ని లక్షల కోట్ల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన ఫెయిల్యూర్ అయిపోగానే ఒక అబ్బాయి రిజెక్ట్ చేసినంత మాత్రాన అమ్మాయికి పెళ్లి కాకుండా పోదు, ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిన మాత్రం అబ్బాయి పెళ్లి కాకుండా పోదు, ఒక కంపెనీలో ఒక మేనేజర్ మనం రిజెక్ట్ చేసినంత మాత్రం జాబులు రాకుండా పోవు. ప్రపంచం చాలా పెద్దది. ప్రపంచం ఈరోజు ఏంటంటే చిన్నదానికి సూసైడ్ చేసుకున్నారు, అయిందని కాదని. మొన్న రీసెంట్గా ఒకటి వచ్చింది, ఒక అమ్మాయి 600కి 600 రాలేదట, 593 వచ్చాయట, దానికి చనిపోయింది. అసలు మా రోజుల్లో డిస్టింక్షన్ అంటేనే ఇంత పెద్ద పేపర్లో, ఈనాడు పేపర్లో ఒకటి కనిపిస్తే కారణం అందరూ థర్డ్ క్లాస్లో ఉండేవాళ్ళు. థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో, అసలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎలా ఉండేది కదా. మాకు చదువుకు అంత విలువ. తెలుగులో వాడికి 90 వచ్చిందంటే వాడిని దేవుళ్ళలా చూసేవాళ్ళు. తెలుగులో వాడు 90 వచ్చిందంటే ఆ దేవుడి కింద లెక్క. అంత కఠినంగా ఉండేవి మార్కులు. ఇప్పుడు ఏముంది, ప్రతివాడు జీపీఏ 10కు 10. ఏందో నాకు అసలు జీపీఏ అంటే అబ్జర్వేషన్ తెలుసు. అసలు మన ఆర్గనైజేషన్లో గ్రేట్ పాయింట్ యావరేజ్ అని ఎడ్యుకేషన్కి మందానికి అట్లా గ్రోత్, ప్రాఫిటబిలిటీ, అకౌంటబిలిటీ. నా కంపెనీ గ్రోత్ ఎలా అవుతుంది, నా కంపెనీకి ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, అకౌంటబిలిటీ ఏంటి కస్టమర్లకి, నా కంపెనీ ఏమి ఇస్తుంది అనేది జీపీఏ అనేది మన ఆర్గనైజేషన్కి ఏంటి చెప్పండి. గ్రోత్, ప్రాఫిటబిలిటీ, అకౌంటబిలిటీ. అట్లాగే మనం వచ్చి ప్రతి ఒక్క కస్టమర్ రిసీవ్ చేసుకోవడం, మన కస్టమర్తో కలవడం, ప్రతిదీ కూడా మన మాటల ద్వారా, బిహేవియర్ ద్వారా, మన ట్రస్ట్ ద్వారా ఇంపార్టెంట్. మనిషికి మెయిన్ ట్రస్ట్ కోడ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం ఇంపార్టెంట్, ఉద్యోగంలో మన జాబ్ పబ్లిక్ జాబ్ మనది. మన జాబ్ ఏంటి, పబ్లిక్ జాబ్లో మంచి డ్రెస్సులు వేసుకోవాలి. ఉన్న దాంట్లోనే అందరం లూయిస్ ఫిలిప్ వేసుకొని అక్కర్లేదు, ఉన్న షర్ట్లు ప్యాంట్లోనే నీట్గా. రెండోది ఏంటి, డ్రెస్ కోడ్. రెండు అపీరెన్స్, నీట్గా కనిపించడం. అందరూ తీరు సబ్బు వాడక్కర్లా, ఉన్న సబ్బ నీట్గా వాడుకోవాలి. అందరూ అందంగా కానక్కర్లేదండి, మనసులో అందంగా ఉండాలి, మాటలతో అందంగా ఉండాలి, ఆకర్షించాలి. ఇదేంటిది సెల్ఫ్ మేనేజ్మెంట్. జోహారి విండో అని వరల్డ్ ఫేమస్ థియరీ. దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఓపెన్ అని ఉంటుంది. ఓపెన్ అంటే నా గురించి నాకు, మన గురించి మనకు తెలుసు, మన గురించి ఇతరులకు కూడా తెలుసు. ఏంటి ఏం చెప్పాను, మనం మంచి వాళ్ళం, బాగా చదువుకున్న వాళ్ళం, కనక మహాలక్ష్మి బ్యాంకులో పనిచేస్తున్నాము, మన పాటలు బాగా పాడతాము, మనం పెయింటింగ్ బాగా గీస్తాము అనేది మనకు తెలుసు. ఇతరులకు కూడా, మన బంధువులకి ఇచ్చేదే తెలుసు. అది ఫస్ట్ బాక్స్లో వస్తుంది. రెండో బాక్స్ బ్లైండ్. మన గురించి మనకు తెలియదు, మన గురించి ఇతరులకు బాగా తెలుసు. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు, రజనీకాంత్ స్టైల్గా ఉంటాను, రజనీకాంత్ తెలియదు, ప్రపంచానికంతా తెలియదు. వాళ్ళ బస్ డ్రైవర్కి తెలుసు. ఎవరో
బస్సు డ్రైవర్. అతను ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రుల సిబ్లింగ్స్ కాదు, అతను బస్సు డ్రైవర్ ఎంకరేజ్ చేశారు. అరే నువ్వు స్టైల్గా ఉంటావురా, నువ్వు వెళ్ళి సినీ ఫీల్డ్లో చేరు, నువ్వు పెద్ద సూపర్ స్టార్ అవుతావు అని. ఎందుకంటే మనడు ఇట్లా వేస్తే సిగరెట్ పడిపోతుంది, అర్థమైందా, మనం వేస్తే పడదు. అందుకని అతను వెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. అట్లా ఇక్కడ ఏంటి, రజనీకాంత్ తెలియంది, రజనీకాంత్ వల్ల బస్ డ్రైవర్. అతను రజనీకాంత్ కొన్ని వందల సందర్భాలు చెప్పాడు, నేను సక్సెస్ అయింది బికాజ్ ఆఫ్ బస్ డ్రైవర్ వల్ల. అట్లాగే టెండూల్కర్ గొప్ప క్రికెటర్ అవుతాడని చెప్పింది వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్నగారు కాదు, అమ్మగారు కాదు. టెండూల్కర్ గొప్ప క్రికెటర్ లక్షణాలు ఉన్నాయని ఎంకరేజ్ చేసింది ఎవరు? అట్లా మన జీవితంలో కూడా కొంతమంది మెంటార్లు ఉంటారు, నువ్వు ఈ పని బాగా చేయగలవు, బాగా చేస్తారు, వాళ్ళకి మనకన్నా బాగా తెలుస్తుంది. అలాంటి వాడు దొరకడం మన అదృష్టం, అలాంటి వాడు దొరకడం మన అదృష్టం. మహాభారతంలో తీసుకుంటే అర్జునుల వారికి శ్రీకృష్ణుడు దొరికారు. శ్రీకృష్ణుడు ఎంకరేజ్ చేస్తుండేవాడు. తెలుసా మీకు శ్రీకృష్ణుడు అర్జునుడి స్టోరీ? కర్ణపర్వంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతుంటే కర్ణుడు బీభత్సంగా కొట్టేస్తుంటాడు అందరినీ. మనోడు దిగజారిపోతాడు. ఎవరు? అర్జునుడు దిగజారిపోయి, ఏంది బాబా అర్జునుడు ఇవాళ కర్ణుడు బీభత్సంగా బాణాలు చంపుతున్నాడు, ఏం చేద్దామంటే నా వల్ల కావట్లేదు నాకు అంటుంటే అప్పుడు అంటాడు, పాశుపతాస్త్రం సంపాదించింది ఎవరు? నువ్వే. శివుడిని గెలిపించింది, యుద్ధంలో గెలిచింది ఎవరు? నువ్వే. కాండవనాన్ని దహనం చేసింది ఎవరు? నువ్వే. శరీరంతో స్వర్గానికి వెళ్ళింది ఎవరు? నువ్వే అని ఎంకరేజింగ్ చేసి అతన్ని మళ్ళీ స్టెబిలైజ్ చేస్తాడు. ఏం చేస్తాడు? డిమోటివేషన్ కాకుండా స్టెబిలైజ్ చేస్తాడు. అట్లా మనం స్టెబిలైజ్ చేసేవాళ్ళు దొరకడం అదృష్టం. అది నాన్నగారా, అమ్మగారా, చెల్లెరా, ఉద్యోగంలో మన సుపీరియరా. ఇంకోటి, మనకన్నా మన సుపీరియర్కి మనకు కేవలం బాగా తెలుస్తుంది తెలుసా? మనకన్నా మన సుపీరియర్స్కి మన గురించి బాగా తెలుస్తుంది. ఎందుకని? రోజు మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది మన గురించి, మన స్ట్రెంత్లు ఏంటి, వీక్నెస్లు ఏంటి బాగా తెలిసిపోతుంది. ధోని కెప్టెన్ కావడానికి కారణం ఎవరు? ఎవరు చెప్పి తెలియకరండి? అట్లేదు సార్, మీరు ఒక్కరన్నా ఉన్నారు నాకు. నేనున్నానని కాదనని ధోనిని కెప్టెన్ చేయమని చెప్పింది బీసీసీఐకి టెండూల్కర్. టెండూల్కర్ స్లిప్లో ఉండేవాడు, ధోని అబ్జర్వ్ చేస్తూ మాడుకుంటూ ఉండేవాళ్ళు గేమ్ గురించి. ఇతరులో చాలా విషయం ఉందని చెప్పి మోటివేట్ చేస్తాం. మూడో రకం హిడెన్. హిడెన్ అంటే మనలోనే కొన్ని రహస్యాలు ఉంటాయి, ప్రపంచానికి తెలియవి మనకు మాత్రమే తెలుసు. చంద్రముఖి సినిమాలో చంద్రముఖికి జ్యోతికగా తెలిసినట్టు మన గురించి మనకు మాత్రమే తెలుసు, అవి మనతోనే ఉండిపోతాయి. అవి ఉంటాయి సీక్రెట్లు. ఆ సీక్రెట్ పవర్లు కానీ, ఆ సీక్రెట్ స్ట్రెంత్లు కానీ, సీక్రెట్లు కానీ మనతోనే ఉంటాయి. నాలుగో రకం అన్నం. మనకు తెలీదు, మనకు తెలియదు. అది ఎలా తెలుసుకుంటాం మనం? అన్నం అంటే రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సాధనంలో పనుల సంపూర్ణ ధరలోనని తినక వేపండు తీయగా ఉంటుంది కదా, ఉంటుందా? అలా సీరియస్గా ఫేస్ పెడితే తినక వేపండు తీయగా ఉంటుంది. మనం పని చేస్తూ ఉంటే మనం ఆ పని బాగా చేయగలమని మనకు నమ్మకం వస్తుంది, ప్రపంచానికి కూడా తెలుస్తుంది. జేకే రోలింగ్ గారు ఆవిడ ఒక డైవర్సీ, ఇద్దరు పిల్లలు. ఫుడ్ జరిగేదే కష్టంగా ఉండేది ఆమె, జరుగుబాటు. కానీ ఆమెకి తపన ఉండేది, మంచి కథ రాయాలి, బాగా నవలు రాయాలి, తపన ఉండేది. స్టార్ట్ చేశారు. ఇప్పుడు యూపీలోనే రిచెస్ట్ లేడీ ఎవరంటే ఆమె. బ్రిటిష్ రాణి కన్నా కూడా ఈమె దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆమె దగ్గర దాదాపు ఇప్పుడు లక్షల కోట్లు ఉన్నాయి. ఆమె తీసిన 5 సినిమాలు సూపర్తో పెట్టాయి. హ్యారీ పాటర్లో మ్యాజెస్టిక్, హ్యారీ పాటర్ రకరకాలు ఉన్నాయి. ఆ విధంగా ఫస్ట్ తనకు తెలియదు, తన రచయిత అని ఫస్ట్ తెలియలేదు. 40 తెలుసుకుంది తన రచయిత, తనలో రచయిత లోపల ఉన్నారు. అట్లా కొంతమంది రిలైజేషన్ ఎప్పుడు వస్తుంది? లేట్గా వస్తుంది. రిలైజేషన్. సో మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చేస్తుంటే మనుషులు 5 రకాలు. మనుషులు 5 రకాలు. ఈ 5 రకాల మనుషుల్లో ఏంటి అంటే, మొదటి రకం వాళ్ళు ప్రతి దాంట్లోనే బ్యాడ్ చూస్తుంటారు. మొదటి రకం వాళ్ళు ఎవరు? ప్రతి దాంట్లో బ్యాడే కనిపిస్తుంది వాళ్ళకి. ఎంత ప్రాణం పోసినా కూడా వాళ్ళకి గుడ్ కనపడదు. పెళ్ళికి వెళ్తాడు వాడు, ఒకడు కేస్ స్టడీ. వాడు పెళ్ళికి వెళ్తాడు, పెద్ద కళ్యాణ లోపం, 5,000 మంది వస్తారు, అంతా బాగా జరుగుతుంది. ఇతనికి గిఫ్ట్గా కూడా ఒక 20,000 చేసే పట్టు చీర, కట్టకాల పట్టు చీర, ఆర్ఎస్ బ్రదర్స్ ప్యాంట్లు పెడతారు. అంతా తీసుకుంటాడు. అంటాడు అంతా బాగుంది, కానీ పెళ్ళి కొడుకుకి సరిపోలే అమ్మాయి.
మ్యాచ్ అవ్వదు, అమ్మాయి సరిగ్గా లేదు. రెండోది అదేంటి వాడు చదివేవాడు ఏంటాడు అంత లావును ఉన్నాడు, మంత్రాలు చదివేవాడు అని చెప్పి చెప్తూనే ఉంటాడు. 10 చెప్తాడు. మండపం బాగాలేదు, ఊరికి దూరంగా ఉంది, మండపంలో తోరణాలు బాగాలేవు, ఇట్లా మొత్తం మనకి ఏం కనిపిస్తాయి ఆయనకి? మొత్తం బ్యాడే. బ్యాడ్ గురించి రాయమంటే 10 పేజీల రిపోర్ట్ రాస్తాడు. బ్యాడ్ గురించి రాయమంటే 10 పేజీలు. అదే మొదటి కేటగిరీ. రెండో కేటగిరీ మంచి చెడు రెండు చూస్తారు, కానీ మంచి వదిలేస్తారు, మళ్ళీ బ్యాడ్ని పట్టుకుంటారు. పెళ్ళంతా బాగానే ఉంది కానీ వర్షం పడింది. ఏంటి? వర్షం పడింది. భోజనాలు అంతా బాగున్నాయి కానీ నాకు పాన్ ఇవ్వాలి. భోజనాలు అంతా బాగున్నాయి, నాకు పాన్ ఇవ్వాలి. నాకు డ్రెస్సులు పెట్టారు కానీ నాకు ఇష్టం లేని బ్లూ డ్రెస్ పెట్టారు. ఇట్లా ఎన్ని గుడ్లు నా గుడ్లు వేసి ఏం పెట్టుకుంటారు? బ్యాడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, ఆసక్తి. ఓకే, దాని గురించి మళ్ళీ యూట్యూబ్ గురించి చెప్తాను ఇప్పుడు. మూడోది గుడ్ బ్యాడ్ రెండు చూస్తారు, కానీ దేనికి రెస్పాండ్ అవ్వరు. అది గుడ్ అని చెప్పరు, అది బ్యాడ్ అని చెప్పరు, న్యూట్రల్గా ఉంటారు. నాలుగో వాళ్ళు గుడ్ అండ్ బ్యాడ్ చూస్తారు, కానీ బ్యాడ్ థింగ్స్ని ఎలాబరేట్ చేయకుండా డీల్ చేస్తారు. అన్నీ పర్వాలేదు, వాళ్ళ శక్తి వాళ్ళు బాగానే చేశారు, పెళ్ళి బాగుంది, భోజనాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ కొంచెం కానీ చేస్తుంటే బాగుండేదేమో అని అంటారు. అంటే ఏమంటారంటే వాళ్ళు ఇస్తరాకుల్లో పెట్టకుండా అరచాకులో పెట్టే బాగున్న భోజనం అని కొంచెం పాజిటివ్గా చెప్తారు. ఐదో వాళ్ళకి ఎన్ని చెడు జరిగినా కూడా వాళ్ళు దాని గురించి మంచిగానే ప్రొజెక్ట్ చేస్తారు. హూ సీ ఓన్లీ గుడ్ థింగ్స్. ఓకే, మీరు ఒక ఐఫోన్ కొందాం అనుకుంటున్నారు. ఏ ఫోను? ఐఫోన్ కొందాం అనుకుంటున్నారు. మొదటిదేమో మీరు నివసిస్తున్న అపార్ట్మెంట్లో కానీ ఇంటికి దగ్గరగా మీరు చివరిలో ఉన్న చిన్న షాప్ ఉంది, ఒక చిన్న షాప్ ఉంది. రెండోది ఏంటంటే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక 5 కిలోమీటర్ల దూరంలో పెద్ద షాప్ ఉంది, మల్టీ బ్రాండ్ షాప్ ఉంది. మూడోది ఏమో 5 కిలోమీటర్ల దూరంలో ఐఫోన్ షోరూమే ఉంది. నాలుగోది ఏమో ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న షాప్ ఉంది. 1, 4 చిన్న షాపులు. మూడోది ఏమో కంపెనీ బ్రాండ్ షాపు. రెండోదేమో మల్టీ బ్రాండ్. అన్నీ కూడా 7 కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఐఫోన్ కొనాలంటే ఎక్కడ కొంటారు? నిజాయితీ చెప్పండి. ఎక్కడ కొంటారు? 3లోనే కొంటారు, అంతేనా? ఎందుకని? ఐఫోన్ స్టోర్లో ఎక్కడ కొన్నా మనకు సర్వీస్ వస్తుంది, కానీ 3లో ఎందుకు కొంటామంటే అది ఒరిజినల్ గా ఉంటుంది, సర్వీస్ దొరుకుతుంది, డూప్లికేట్లు ఉండవని 3లోనే కొంటాం కదా. ట్రస్ట్, అంతే కదా. ఇప్పుడు 4వది మీ మిస్సెస్ తో, మీ హస్బెండ్ తో, మీ బావమరితో, మీ క్లోజ్ ఫ్రెండ్ తో ఈ షాప్. ఇప్పుడు ఎక్కడ కొంటారు? ఎక్కడ కొంటారు? షాప్లోనే కొంటాం. ఎందుకని? రిలేషన్షిప్, ఆబ్లిగేషన్. అట్లా జీవితంలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కూడా నమ్మకం ఉండాలి, మానవ సంబంధాలు ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా వృద్ధి ఉండదు. అందుకే మనం ట్రస్ట్ బిల్డ్ చేయాలి. మనం కస్టమర్కి ఏం చేయాలి? మనం ట్రస్ట్ బిల్డింగ్. మా కనకమహాలక్ష్మి బ్యాంక్లో నువ్వు అకౌంట్ తీసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మన కంపెనీ హిస్టరీ ఏంటి, మన మేనేజ్మెంట్ స్ట్రెంత్ ఏంటి, ఎంత స్టేబుల్గా మేనేజ్మెంట్ ఉంది, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, అవన్నీ మనం కస్టమర్కి 3 నిమిషాలు టైం తీసుకొని అతని పర్మిషన్తో చెప్తే కస్టమర్ కన్విన్స్ అవుతాడు. 10 మందిలో మనకి ఇప్పుడు 2 సేల్స్ వచ్చేవి, 5 రావచ్చు. ఇదే ఎగ్జాంపుల్ ట్రస్ట్ బిల్డింగ్లోనే ఉంటుంది ప్రపంచంలో నడిచి. దేని మీద? ట్రస్ట్ మీదనే. ట్రస్ట్ లేదంటే ఏమీ చేయలేము. కోతి చాలా ఫ్లెక్సిబుల్. మనం ఒక అరటిపండు ఇస్తే తిరిగి ఇస్తుంది, మన టోపీ ఇచ్చేస్తే మనకి తిరిగి ఇస్తుంది. అంటే కోతి మనం ఏది చేస్తే అది చేస్తుంది. అంటే అర్థమైంది తెలుసా? అది ఫ్లెక్సిబుల్, ఒబీడియంట్ అండ్ క్విక్ లెర్నర్. ఏంటి? క్విక్ లెర్నర్. చెప్పండి. ఫ్లెక్సిబుల్, ఒబీడియంట్. నెమల్ ఉంది, నెమల్ దగ్గరికి వెళ్ళారు, డ్యాన్స్ ఏమనండి, నెమల్ వేస్తుందే, నాకు వంట రావాలి. నెమల్ ఏంటంటే ఓకే ఈగోటిక్, మూడీ పర్సన్, డిసొబీడియంట్. దానికి 3 వస్తే కానీ వచ్చేది. అట్లా మనలో కూడా ఎంప్లాయీస్
2 రకాలు ఉంటారు. మంకీ టైపు, మంకీ టైప్ వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు, డెవలప్ చేయొచ్చు. పీకాక్ టైప్ వాళ్ళని ఎన్ని సంవత్సరాలు మనం ట్రైనింగ్ ఇచ్చినది పర్ఫార్మెన్స్ ఎట్లా మనం రివ్యూ చేసుకోవాలంటే ఎవ్రీ 14 డేస్కి మనం రాసుకోవాలి. నేను సాధించవలసిన లక్ష్యం ఏంటి, సాధించిన ఫలితం ఏంటి, దీనికి గ్యాప్ ఏంటి. సాధించవలసిన లక్ష్యం ఏంటి, సాధించిన ఫలితం ఏంటి, దానికి ఉన్న గ్యాప్ ఏంటి. ఇప్పుడు సపోజ్ నేను కరెంట్ అకౌంట్స్ 10 చేయాలి, నవంబర్ 1 నుంచి 14 వరకు. ఎంత టార్గెట్ అది? 10. 3 చేశాను నేను, ఇంకెంత గ్యాప్ ఉంది? 7 ఉంది. ఆ 7 గ్యాప్ నేను చేయలేకపోయిన కారణాలు ఏంటి? నెంబర్ 1 నేను లీవ్లో ఉన్నా, నెంబర్ 2 మార్కెట్ సపోర్ట్ చేయాలా, నెంబర్ 3 నా కొలీగ్స్ సపోర్ట్ చేయాలా, నెంబర్ 4 మేనేజ్మెంట్ నా ప్రమోషన్ ఇవ్వలే, నెంబర్ 5 నన్ను ఇష్టం ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇట్లాంటి 100 రాయొచ్చు. మనం ఉండేది ఫలితాల కోసం, మనం ఉండేది దేనికి ఇక్కడ? ఫలితాల కోసం, కానీ రీజన్లు చెప్పడం కోసం కాదు, రీజన్స్ సాఫ్ట్ చెప్పడం కోసం కాదు. సో ఇట్లా మీకు రివ్యూ చేసుకుంటే మనకు సూపర్వైజర్ కూడా వెళ్ళలేదు. ప్రపంచంలో గురువు ఎక్కువ ఉంటాడంటే మనలోనే ఉంటాడు. బయట గురువులు మనం ఎత్తుకోవడం అనేది వేస్ట్. గురువు ఎక్కువ ఉంటాడు విద్యను ఎత్తుకోవడమే. అందుకే బుద్ధిలో కొటేషన్ చెప్పారు, నీకు నువ్వే ఒక కాంతిగా ఉండు, నీకు నువ్వే విషాదపరచుకో అంటాడు. అవుతుందా? అందుకే సరే ఒక చిన్న కథ చెప్తాను. అగ్లీ డక్ కథ పేరు. అగ్లీ డక్, వికారమైన బాతుపిల్ల. ఏంటది? వికారమైన బాతుపిల్ల కథ. వికారమైన బాతుపిల్ల అంటే ఒక బాతు ఆడామగా ఉన్న కుటుంబంలో ఉన్న బాతు దంటకి 6 మంది పిల్లలు పుడతారు. ఎంతమంది? 5 తర్వాత 6వ పిల్ల వికారంగా పుడుతుంది. 5 పిల్లలు చాలా అందంగా, క్యూట్గా, తెల్లగా, చాలా బాగుంటాయి. తల్లిదండ్రులు బిడ్డ ఎలాగున్నా కూడా ఇష్టపడుతూ ఉంటారు సహజంగా. కానీ బయట సొసైటీ ఉంది కదా, 5గురు బాగున్నారు కానీ 6వ పిల్ల బాగాలేదు, వికారంగా ఉంది, ఇలాంటి పిల్ల ఎలా పుట్టింది అని చెప్పి రోజు పడుస్తూ ఉంటారు. ఫంక్షన్ జరుగుతుంది, వాడికి బాత్రూమ్ గంటకి ఫంక్షన్ పెట్టుకుంటారు. ఆ ఫంక్షన్కి వెళ్ళినా కూడా హాట్ టాపిక్ ఇదే అయిపోతుంది. సో చాలా బాధపడుతుంది. అప్పుడు కన్నతల్లి ఎంతో బాధపడుతుంటే, అమ్మ నా నీకు చాలా అవమానం జరిగింది, అందుకని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ బాతుపిల్ల వెళ్తూ ఉంటే ఒక చిన్న ఊరు వస్తే ఆ ఊరిలో ఒక ఆవిడని పరిచయం చేసుకుని, నేను మీ ఇంట్లో ఉంటానమ్మా, చిన్న మీ దగ్గర పెరుగుతాను అని అంటే, అలాగండి యాక్సెప్ట్ చేస్తే ఆ చేరదీసిన ఇంట్లో కూడా ఒక పిల్లి, ఒక కోడిపుంజు ఉంటాయి. ఆమె అనకపోయినా ఈ 2 అంటుంటాయి, నువ్వు చాలా వికారంగా ఉన్నావు, అసహ్యంగా ఉన్నావు, వికారంగా ఉన్నావు, అసహ్యంగా ఉన్నావు. పాప అది ఆ బాధ భరించలేక వెళ్ళి ఒక కొలను దగ్గర దాంకుంటుంది పొదల్లో. అందమైన ఇవి ఉన్నాయి కదా హంసలు, ఆ కొలంలోకి వచ్చి ఎగురుతూ ఉంటాయి. చాలా ఆనందపడిపోతుంది. ఇది భలే ఉన్నాయి, ఇలా ఉంటే బాగుండు నేను కూడా అని అనుకుంటూ ఉంటుంది. కానీ దీనికి వెళ్ళి కలవాలంటే భయం. ఎందుకని? రిజెక్షన్ వస్తుందని భయం. వీళ్ళు కూడా నన్ను తరివేస్తారేమో భయంతో అలాగే జాగ్రత్తగా అక్కడక్కడ తింటూ ఎట్లా కాళ్ళకు గడుపుతూ కొంచెం అవుతూ ఉంటుంది. ఒకరోజు బాతుపల్లి వెళ్ళి కొలంలోకి వెళ్ళి తన ఫేస్ని చూసుకుంటుంది. తన ఫేస్ని చూసుకుంటే అది అందమైన హంసలా మారిపోయి ఉంటుంది. అందమైన మారిపోతుంది. అప్పుడు హంసలన్నీ వచ్చి దీన్ని స్వీకరిస్తాయి. మా గ్రూప్లో చేరండి, మా గ్రూప్లో చేరండి అని. స్వీకరించిన తర్వాత ఒక ఫ్యామిలీ వస్తుంది. ఆ కొలం చూడడానికి వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అంటారు, ఈ అన్ని హంసల్లో కూడా ఈ హంసే చాలా చిన్నదిగా, క్యూట్గా, అందంగా ఉందని. అప్పుడు ఆ హంస కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అరే నేను ముందే అందంగా పుట్టుంటే నా తల్లిదండ్రులు కూడా బాగా చూసుకునేవాళ్ళు కదా, నా తోబుట్టులు కూడా బాగా చూసుకునేవాళ్ళు కదా అని. దీనికి అర్థం ఏంటంటే బేసిక్గా అది పుట్టిందే హంస, అది బాతు కాదు. కానీ అక్కడ యాక్సెప్టెన్స్ లెవెల్స్ లేవు, యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. అట్లా మన జీవితంలో మన దగ్గర సక్సెస్ ఉన్నప్పుడు, పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు అందరూ మనల్ని ఏమీ లేనప్పుడు దూరం పెడతారు. అందుకే మనం జీవితం అనే పరుగు పందులు ఎప్పుడు మనం ఎలా ఉండాలి? పరిగెడుతూనే ఉండాలి, సక్రమంగా పరిగెట్టాలి, పర్ఫార్మెన్స్ వైపు పరిగెట్టాలి. ఎవరో చేసిన పర్ఫార్మెన్స్లో మనం బతకూడదు. మా అన్నయ్య సంపాదిస్తుంటే తమ్ముడు ఖాళీ కూర్చోకూడదు. అన్నయ్య సంపాదిస్తే తమ్ముడు కూడా సంపాదించాలి. ఓకేనా? సరే, ఈ లైట్లు ఎక్కువ ఉన్నాయి, ఒక్క లైట్ నుంచి అన్ని లైట్లు ఆపేయండి.
అది కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంది? చీకటిగా ఉంది. ఇంకొకటి ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది? ఇంకొక 4 ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది? ఇంకొక 2 ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది? దగ్గర బాగుందా? మొత్తం ఏంటి ఇప్పుడు? ఫుల్ బ్రైట్ ఉందా? ఇప్పుడు బాగుంది కదా? ఒక్కడ పని చేసినప్పుడు అలాగే ఉంటుంది కంపెనీ, చీకటిగా. నలుగురు పని చేస్తే కొంచెం వెలుగు ఉంటుంది. అందరూ పని చేస్తే ఈ విధమైన వెలుగు ఉంటుంది, బ్రైట్. సో అందరూ పని చేయలేదు రాజా. మొదలైన కుక్క ఉండదు, విమర్శించిన నోరు ఉండదు, 2 లేని ఊరు ఉండదు అని ఎవరు చెప్పారు? మీరు పర్సు ఉందా? పర్సు ఉంది కదా? క్లాస్ చూడండి, డబ్బులు ఉన్నాయి కదా? డబ్బులు వస్తున్నాయా? 100 ఇవ్వండి, ఇంకో 100 ఇవ్వండి, 500 ఇవ్వండి, ఇంకో 100 ఇవ్వండి, ఇంకా 100 ఇవ్వండి, ఇంకా 100 ఇవ్వండి, ఇంకా 50 ఇవ్వండి, ఇంకా 100 ఇవ్వండి, ఇవ్వండి అది కూడా, ఇంకా 100 ఇవ్వండి, 100 ఇవ్వండి, పట్టుకోండి. ఈయన దగ్గర ఉన్నదంతా ఇవ్వగలిగాడు నాకు. కూర్చో ప్లీజ్, థ్యాంక్ యూ. కూర్చో. ఆయన దగ్గర నేను ఇవ్వగలిగాడా? అలాగా మనలో జ్ఞానం ఉంటే జ్ఞానం ఇస్తాం, డిసిప్లిన్ ఉంటే డిసిప్లిన్ ఇస్తాం, మనలో నిజాయితీ ఉంటే నిజాయితీ ఇస్తాం. లేనిది ఇవ్వలేం కదా? లేనిది ఇవ్వగలమా? ఒక లీడర్షిప్ నాకు లేదనుకోండి, ఒక నక్కైపాలెం బ్రాంచ్ నేను లీడర్గా ఉన్నాను, నాకే లీడర్షిప్ లేకపోతే నేను కింద లీడర్షిప్ ఏమి ఇస్తాను? నాకే డిసిప్లిన్ లేకపోతే నా కింద డిసిప్లిన్ నేనేమి ఇస్తాను? నాకే నాలెడ్జ్ లేకపోతే బ్యాంకింగ్ గురించి నేను కిందకి ఏం ట్రైన్ చేస్తాను? నేను గుడ్డోడు, వేరే గుడ్డోడు దారి చూపించగలరా? నేను గుడ్డోడిని, మీరు గుడ్డోళ్ళు ఇద్దరు అనుకుంటున్నాం. ఎక్కడుంది ఏసీ? ఏసీది ఎక్కడుంది? ఏసీ గుడ్డోని ఎత్తుకోవడమే, రాత్రి అయిపోతుంది. ఏమైపోతుంది? అందుకని మనం ఎప్పుడూ పర్చువల్గా ఉండాలి, నాలెడ్జబుల్గా ఉండాలి, సర్వీస్ మోటర్గా ఉండాలి. ఏముండాలి? 6:30కి ఆఫీస్ క్లోజ్ అయిపోతున్నది. మనకు ఎంతో ఇష్టమైన కస్టమర్ దూరం నుంచి వస్తున్నాడు, అతనికి ఏదో అర్జెంటుగా బంగారు లోన్ కావాలని వస్తున్నాడు. ఎమర్జెన్సీలో వాళ్ళ అబ్బాయి సెవెన్ హిల్స్ హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. మనతో 10 ఏళ్ళ నుంచి ఉన్న కస్టమర్. లేదండి 6:30 తర్వాత నేను ఓపెన్ క్లోజ్ చేసేస్తాం, యాజ్ పర్ రూల్స్ మీరు క్లోజ్ అయ్యి 6:30 అనగలమా? లేకపోతే ఓన్లీ సర్వీస్ ఇవ్వాలా? మన కంపెనీ కాదు, ఎవరైనా ఇస్తేనే మనకు ఎమోషనల్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఎమోషనల్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏంటి? డబ్బులు అకౌంట్ ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ అంటాం. ఎమోషనల్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే కస్టమర్కి మన పట్ల ఒక మంచి అభిప్రాయం కానుంటే కస్టమర్ 10 మందికి రిఫర్ చేస్తాడు. కస్టమరు సరే, మన బ్యాంకుకి ఇప్పుడు సాటిస్ఫైడ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్లు ఒక 1000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 1000 మంది కలిపి ఒక్కొక్క రిఫరెన్స్ ఇచ్చారనుకుందాం. ఎంతమంది కొత్త కస్టమర్లు వస్తారు? 2 ఇచ్చారనుకుందాం. ఠాగూర్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యే ముగ్గురు ఇచ్చారనుకోండి. ఠాగూర్ సినిమా ఆ ముగ్గురు ఎంతమంది అయ్యారు? 1 existing customer is equivalent to 100 new customers. చెప్పండి. అసలే రామ్ సార్ ఇక్కడ చూపు వినపడదు. మీరు నన్ను అసలు చూడు కూడా నాకే వినపడలేదే. 1 existing customer is equivalent to 100. కస్టమర్లను వెతకడమే మన పని. కొటేషన్ ఉంది, టెండిసన్ కొటేషన్. అన్వేషించు, గ్రహించు, సాధించు, కానీ లోపడదు. అన్వేషించు అంటే 100 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేయగలిగే ఒక కస్టమర్ని అన్వేషించాలి మనం. అన్వేషిస్తున్నప్పుడు 10 మంది తగులుతారు మనకు. ఎగ్జాంపుల్ తెలుగు అనుకోకండి. గ్రహించాలి, ఈ 10 మందిలో ఇతరైతే మంచివాడు, మనకు అపాయింట్మెంట్ ఇస్తాడు, మన మాట వింటాడని గ్రహించాలి. అతని దగ్గరికి వెళ్ళి 100 crores చేయించాం అనుకోండి, మన పరిస్థితి ఏంటి? కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కంపెనీకి 25 బ్రాంచ్లు కాదు, మనకు 250 బ్రాంచ్లు కావాలి. ఏం కావాలి? 250 ఇస్తే 200 పార్ట్ అయిపోయి. ఒకప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ చేసుకోవాలంటే ఒక రోజంతా ఉండాలి, ఉదయం పోతే సాయంత్రం. ఇప్పుడు ఏమైపోయింది? సెల్లో చేసేస్తున్నాం. రెండోది, ఒకరితో మాట్లాడాలనుకోండి, నాకు ఒక లవర్ ఉన్నారు అనుకోండి 1984లో, నా లవర్తో వరంగల్లో ఉంటుంది, నేను నెల్లూరులో ఉంటాను అనుకుందాం. ఫోన్ చేయాలంటే ట్రంకాలు బుక్ చేయాలి.
నా లవర్తో మాట్లాడండి ఏం చేయాలి? నేను టెలిఫోన్ రంగ్ చేస్తే నేను మార్చిలో బుక్ చేస్తే నెక్స్ట్ మార్చికి వస్తుంది కాల్ నాకు. ఆ టైం నేను ఉంటాను లేదేమో నాకు తెలియదు. రెండోది వాళ్ళు పోతే సమయానికి మనం ఉండకపోదు ఇంటి దగ్గర. అప్పుడు ఎవరు గొప్ప వాళ్ళంటే ఒకరింట్లో కానీ ఫోన్ ఉందంటే వాడు కోటీశ్వరుడు, ఒకరింట్లో టీవీ ఉందంటే డబుల్ కోటీశ్వరుడు. 1984లో టీవీ తెలుసా మీకు? టీవీలు తాళాలు వేసుకునేవాళ్ళు, తలుపులు వేసుకుని తాళాలు వేసుకునేవాళ్ళు. అదేదో బంగారమైనా పక్కన పెట్టేవాళ్ళు కానీ టీవీలకు ఏం చేసేవాళ్ళు? తాళాలు వేసుకునేసేవాళ్ళు. ఈసీ టీవీ అని వచ్చేది, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ వాళ్ళది. ఎందుకని అంత కష్టం ఉండేది. ఇప్పుడు అన్నీ ఈజీ. డబ్బులు కావాలంటే ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఆ పేలు, ఈ పేలు, సినిమా టికెట్ అంటే బుక్ మై షోలు. ఇప్పుడు కాదు కదా. వాళ్ళు విత్డ్రా చేయాలంటే మన బ్యాంక్ వచ్చేవాళ్ళు, డిపాజిట్ చేయాలంటే బ్యాంక్ వచ్చేవాళ్ళు, ట్రాన్సాక్షన్ చేయాలంటే వచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేవాళ్ళంతా ఓన్లీ లోన్లు కావాలి. లోన్లు వస్తారు. ఎవరు వస్తారు? లోన్లు అవసరం లోన్లు వస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాడు. క్లియర్? సో వాకిన్స్ ఎలా పెంచాలి? మనం వాకిన్స్ కస్టమర్లను పెంచాలి. ఏం చేస్తే జనాలు వస్తారు మన బ్యాంకులకి? వాళ్ళన్నీ పనులు మానుకొని రావాలి. దానికి ఇంపార్టెంట్ ఏమంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇంకా ఇంకా జనాలు రావాలి. ఇప్పుడు నేను ఆఫీస్కి ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ బ్రాంచ్కి నేను బ్రాంచ్ హెడ్గా ఉన్నా. కనకమహాలక్ష్మి పేరుకి 800 మంది కస్టమర్ ఉన్నారు నా బ్రాంచ్లో. అందులో జీరోతో స్టోరీ ఉన్న వాళ్ళకి 500, ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళకి 300 ఉన్నాయి, యాక్టివ్గా ఉన్న అకౌంట్ 200 మంది ఉన్నాయి. ఈ 200 మందిలో ఒక 10 మంది వస్తున్నారు బ్రాంచ్కి. మిగతా 190 మందిని నేను ఎలా పిలిపించాలి? ఇది కేస్ స్టడీ. ఎలా చేద్దాం? ఎలా చేస్తే వస్తారు? ఏం చేద్దాం చెప్పండి? ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. ఇంకా ఏం చేస్తే వాళ్ళు మన దగ్గరకు వస్తారు? అది కూడా లో ఖర్చు ఉంది. ఫోన్ ఎప్పుడైనా సరే ఒక నెలలో ఒక 10 మంది బర్త్డే ఉన్నాయనుకోండి, 10 మందికి కోఆర్డినేట్ చేసి ఒకరోజు మీరు బ్రాంచ్కి రండి, అందరూ కలిపి కమ్యూనల్గా బర్త్డే విషెస్ చేద్దాము అనేది మనం చేయొచ్చు. దానికి 2000 బడ్జెట్. ఎంత బడ్జెట్? 2000. బర్త్డే విషెస్, యానివర్సరీ విషెస్ కదా. సంవత్సరంలో బర్త్డే ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి వస్తుంది. కాబట్టి ఒకసారికి మనం అనట్లేదు. మళ్ళీ ఎమోషనల్గా పక్క అంటే వాళ్ళని షష్టి పూర్తి చేసుకున్న వాళ్ళని పిలవచ్చు. 3 F'ల కోసం పనిచేస్తాం. ఎన్ని F'లు? ఫైనాన్స్, ఫ్యామిలీ, ఫ్యూచర్. ఎన్ని F'లు? ఫైనాన్స్ అంటే ఏంటి? ఆర్థికంగా మనం బాగుండాలంటే జాబ్ చేయాలి. ప్రొఫెషనల్ కదా ఇది. దానికోసం మనకు ఆర్గనైజేషన్ కూడా లింక్ ఏంటి? ప్రొఫెషనల్ కమిట్మెంట్. ఏంటి? ప్రొఫెషనల్ కమిట్మెంట్. నేను డెలివరీ చేయాలి, కంపెనీ నాకు డబ్బులు ఇవ్వాలి. అది ప్రొఫెషనల్ కమిట్మెంట్ తప్ప ఇది పర్సనల్ ఫ్యామిలీ బిజినెస్ కాదు కదా. నేను ఫ్రీగా చేస్తాను చెప్పడానికి. రెండోది ఏంటి? ఫ్యామిలీ. ఇందుకోసం మనం కష్టపడేది అంతా అంతేనా? మూడేంటి? ఫ్యూచర్. జాలర్లు 3 గంటలు నిద్ర లేస్తారు. 3 గంటలు లేచి 2:40 లేచి ఆ వలలు అవన్నీ రెడీ చేసుకొని 3:15 సముద్రం మీదకి వెళ్తారు. ఎన్ని గంటలకు వెళ్తారు? వెళ్ళి వాళ్ళు సముద్రం మీద ఎందుకు వెళ్తారు? ఆ టైంలో ఎందుకు వెళ్తారు? సూర్యకిరణాలు రానంత వరకు అలలు తక్కువ ఉంటాయి. అందుకని 3 నుంచి 5:30, 6 లోపల వాళ్ళు వేటంతా చేపల వాటికి వెళ్ళి చేపలన్నీ పట్టుకొని 7 గంటలకల్లా తిరిగి వస్తారు. వాళ్ళు తిరిగి వస్తారని గ్యారంటీ ఉంది? వాళ్ళు ప్రాణాలు తెగించి వెళ్తున్నారుగా. వాళ్ళు చేపకుండా మన చేప కష్టమా? సరే. అటామిక్ ఎనర్జీలో పనిచేసే ఇంజనీర్లు భూగర్భంలోకి వెళ్ళి తవ్వుతూ ఉంటారు. తవ్వుతారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు. లేదా గోదావరి అనుకో, సింగరేణికి క్యాబేజ్ అనుకోండి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు? ఊపిరి ఆడుతుందా? చక్కని నీళ్ళు రావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళకన్నా మనం కష్టపడుతున్నామా? సరే. ఆర్మీలో జనాలు కొన్ని చోట్ల చల్లో పనిచేస్తుంటారు. అసలు మనలాగా వాళ్ళకేమి కూర్చోడానికి ఒక ప్లేస్ కానీ ఏమి ఉండదు. అలా చెట్ల మీద పుట్ల మీద కూర్చొని వాళ్ళకన్నా మన జాబ్ కష్టమే. ఎందుకు కొందరు బాగా సక్సెస్ అవుతున్నారు, కొందరు ఎందుకు కాలేకపోతున్నారు? మీరు ఆన్సర్ చేయాలి. ఆన్లైన్ కష్టపడి పని చేసిన వాళ్ళు పైకి వెళ్తారు సార్. సూపర్ సార్.
ఓకే, వెరీ గుడ్. ఇంకా రెగ్యులర్ గా అప్డేట్స్ అన్ని కూడా చూస్తూ ఉండాలి. బ్యాంకింగ్ కానీ ఇంకోటి కానీ పబ్లిక్ అవేర్నెస్ వచ్చిన కస్టమర్స్ అందరితో కూడా ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతూ ఉండాలి. సందర్భం ఉన్నా లేకపోయినా మన బ్యాంకు అని అనిపించాలి ఆ కస్టమర్ కి. లాకర్స్ కోసం రాకపోయినా మా దగ్గర ఈ టైప్ లాకర్స్ ఉన్నాయి, మిగతా బ్యాంకు కంటే మా బ్యాంకులో తక్కువ ఉంది. చెప్పండి సార్ ప్లీజ్. ఆబ్జెక్ట్స్ క్లియర్ గా లేకపోవడం, గోల్ మీద పర్ఫెక్షన్ లేకపోవడం, ఏ విధమైన ప్లానింగ్ లేకుండా చల్తారా Yes sir, good answers, all are excellent answers. Thank you for participation. Thank you. So కొంతమంది సక్సెస్ అవుతారు. గోపికృష్ణ అంటే కార్పొరేట్ ట్రైనర్, కోచ్ గారు. గోపికృష్ణ అంటే గోపికృష్ణ ఆలోచన. గోపికృష్ణ అంటే ఎవరు? ఆలోచనలు. గోపికృష్ణ పిల్లల ట్రైనింగ్ హాల్లో రావాలి, పార్టిసిపెంట్స్కి బాగా క్లాస్ చెప్పాలి. ఇవన్నీ ఎక్కడ తిరుగుతుంటాయి? నాకు మైండ్లో ఆలోచనలు తిరుగుతున్నాయి. దానికి తగ్గట్టు నేను బిహేవ్ చేస్తాను. దానికి తగ్గట్టుగా నా ఆలోచనలు బాగుంటే నా సక్సెస్ వస్తుంది. నా ఆలోచనలు బాగాలేకపోతే సక్సెస్ రాదు. ఫస్ట్ మనకు ఆలోచనలు రావాలి. ఏ రావాలి? ఆలోచనలు రావాలి. అందుకన్నా కష్టమైన స్కిల్ ప్రపంచంలో ఏదో ఉందంటే థింకింగ్ స్కిల్స్. ఏ స్కిల్స్ అవి? ఆలోచించడం అనేది చాలా కష్టం. అందుకే జనాలు ఆలోచించడం మానేశారు. ఆలోచించడం కూడా అన్ని చెల్తాయా గాడి అన్నట్టుగా అన్ని రొటీన్గా చేస్తారు తప్ప ఆలోచనే చేయరు. ఫస్ట్ పాయింట్. రెండోది, గొప్ప వాళ్ళైన లక్షలకి వాళ్ళకి పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పట్ల వాళ్ళు మాట్లాడుకునే మనతో మనం మాట్లాడుకుంటుంటాం రోజు. ఆ మాట్లాడే మాటల్లో ఎక్కువగా మనల్ని ఎంకరేజ్ చేసుకునే మాటలు ఉన్నాయనుకోండి, మనం సక్సెస్ అవుతాం. డిస్కరేజ్ చేసుకునే మాటలు ఉంటే డిస్కరేజ్ అవుతాం. అందుకని పాజిటివ్ సెల్ఫ్ టాక్ కావాలి. మనం చేయలేము అనుకోండి, చేయగలం అనుకోవాలి, సాధించగలం అనుకోండి, చేస్తాం అనుకోవాలి, పక్కన కూడా చేస్తాను ఎంకరేజ్ చేయాలి. కానీ మనం చేయలేము అంటే ఏమవుతుంది? మనకు అదే మన మైండ్లో నాటుకుపోతుంది. అందుకని ఆలోచించడం స్టార్ట్ చేయండి. మన ఆలోచనలే మన జీవితం. మన ఆలోచనలే. అందరూ చెప్పండి, నేనంటే ఈ రోజు ఆలోచనని బిల్డ్ చేయండి. వర్క్ ఆన్ థాట్స్ విల్ బిల్డ్ యూ. చెప్పండి, థాట్స్ని బట్టే మనిషి తయారవుతాడు. మనం అందంగా కనిపిస్తున్నాం, అందంగా కనిపిస్తాం. మనం అది సాధించగలం అంటే సాధించగలం. మనం ఈ పని చక్కగా చేయగలం అనుకుంటే చేయగలం మనం. సో మనుషులు అంటే 100 కేజీల శరీరాలు, సూట్లు, బూట్లు, జిఎంలు, కార్పొరేట్ ట్రైనర్లు, సేల్స్ కోచ్లు కాదు, వాళ్ళ ఆలోచన. అందుకని మంచి ఆలోచనలు చేయండి. అందుకని అందరూ అంటారు యద్భావం తద్భావత అని. ఎవరు చెప్పినా అదే చెప్తారు. శ్రీకృష్ణ వారు చెప్పినా, బుద్ధ భగవానుడు చెప్పినా, ఎవరు చెప్పినా ఆలోచనలే మన జీవితం. ఇప్పుడు చెప్పండి, లైఫ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఎలాన్ మస్క్. లేకపోతే మారుతాం పేరు. ఎందుకు గొప్పవాడాడు ఎలాన్ మస్క్? రెండు మాటలు చెప్పాడు, ప్రపంచంలో కోటీశ్వరుడు అయిపోయాడు. ప్రపంచం అంతా కాలుష్యంతో నిండిపోతున్నది, అందుకని నేను ఎలక్ట్రికల్ కార్లు కొనుక్కుంటా అన్నాడు. టెల్సా అని కంపెనీ పెట్టాడు. భయంకరంగా సక్సెస్ అయింది. ఇండియాలో జీవించడానికి ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ లేదు, నేను స్పేస్లో మార్స్లో ఇల్లు కట్టిస్తా అన్నాడు. స్పేస్ ఎక్స్ అని పెట్టాడు. మార్స్లో విలాలు కొనుక్కుంటున్నారు జనాలు. అసలు ఆలోచన ఎలా ఉన్నాయి? 50 సంవత్సరాల ముందుకు ఉన్నాయి. ఆలోచనలు రికార్డ్ చేయండి. ఎలాంటి ఆలోచనలు మీరు చేస్తున్నారు? వదిలేస్తే ఎలాంటి ఆలోచనలు? హ్యాపీ ఆలోచనలు చేస్తున్నారా? స్ట్రెస్ఫుల్ ఆలోచనలు చేస్తున్నారా? సక్సెస్ఫుల్ ఆలోచనలు చేస్తున్నారా? ఫెయిల్యూర్ ఆలోచనలు చేస్తున్నారా? సో నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆలోచనలు మారితే కానీ జీవితం మారదు. ఏం మారాలి? వాడు మారలా అంటే అర్థం ఏంటి? వాడి ఆలోచనలు మారలా. ఏం మారలేదు? ఆలోచనలు, అలవాట్లు మారకపోతే మనం మారం. ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. ఈ రోజు మన ఆలోచన వైపు కూడా సక్సెస్ వైపు, పాజిటివ్ వైపు, ప్రొడక్టివిటీ వైపు, ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టుగా ఇట్లాంటి మనం మంచిగా ఉన్నతంగా తయారవ్వాలి. ఎట్లా తయారవ్వాలి? మనం మన ఆలోచనలో పాజిటివ్గా ఉంటే మనం తయారవుతాం బెస్ట్గా. అర్థమవుతుందా? మన బెస్ట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు థాట్స్లో ఉంది.
థాట్స్ మారితే కానీ మనం మారం. థాట్స్ మీద పనిచేద్దాం. దీని మీద పనిచేద్దాం. మీ ఇంతకుముందు నేను క్లాసుల్లో మీరు వినే ఉంటారు, యూట్యూబ్లో వినుంటారు, వాట్సాప్లో వినుంటారు, మీకు తెలిసే ఉంటుంది. ఒక పెద్ద చర్చి కడుతూ ఉంటారు అమెరికాలో. ఏంటి పెద్ద చర్చి కడుతూ ఉంటారు. ఒక ముగ్గురు పని వాళ్ళు ఉంటారు అక్కడ. ఒక అతని దగ్గరికి వెళ్తారు. ఎవరికి? ఒక విలేకరి ఒక దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, నా ఫ్యామిలీ జరగదు కాబట్టి నేను ఇక్కడ చర్చి కడుతుంటే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నేను చేశాను అంటాడు. ఇంకో దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను వర్క్ నేర్చుకుంటే బేల్దారి అవుతాను, బేల్దారి మేస్త్రి అయితే బయట నేను కట్టడాలు బాగా చేసుకోవచ్చు అంటాడు. మూడో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అదే మాట. ఇక్కడ ఒక మహా కట్టడం జరుగుతోంది, ఈ మహా కట్టడంలో నేను ఒక పార్ట్ అవ్వాలని వచ్చాను అంటాడు. ముగ్గురు చేస్తున్న పని ఏంటి? ముగ్గురు ఆలోచనలు ఒకే కదా, పనులు ఒకటే, ఆలోచనలు ఎలా ఉన్నాయి? అలాగే ఎంప్లాయీస్లో కూడా ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. ఒకడు వస్తాడు ఫ్యామిలీ జరిపి జాయిన్ అవుతాడు, రేపు మంచి జాబ్ జాయిన్ వెళ్ళిపోతాడు. ఇంకోటి వస్తాడు, నా పెళ్ళిగాని అమ్మాయి వస్తుంది, పెళ్ళిగా జాబ్ చేసుకుంటాను, పెళ్ళి అయితే అమెరికా వెళ్ళిపోతాను హస్బెండ్తో అని అనుకుని వస్తాడు. ఇంకొకరు వస్తారు, ఈ కంపెనీలో నేను ఈరోజు చిన్న పొజిషన్లో చేరా, 30 ఏళ్ళలో ఈ కంపెనీలో పెద్ద స్థాయి టాప్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి, నేను వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్ కావాలని వస్తాడు. వన్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్. మనం ఏం చేస్తున్నా కూడా ఏం చేస్తున్నా ఆర్గనైజేషన్ గ్రో అవ్వాలి. ఒక ఇద్దరు మాంకులు నడుచుకుంటూ పోతుంటారు. నది పక్కన మాంకులు అంటే ఎవరు? సన్యాసి నడుచుకొని పోతూ ఉంటారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఒక బిడ్డ తల్లి ఆ మాంకులను అడుగుతుంది, నేను మీలాగా శక్తివంతురాలు కాదు, నన్ను దయచేసి నది దాటించండి అని అంటే, ఒకతను అంటాడు, మేము ఆడవాళ్ళని తాగకూడదు, మేము మాంకులము తాగకూడదమ్మా, నువ్వు వాటిని ఎట్లా చేసుకోంటే ఇంకొట్టాడు, లేదమ్మా నేను నెక్కించుకోని చెప్పి ఆమె నెక్కించుకొని నది దాటిస్తాడు. వదిలేస్తే ఆమె వెళ్ళిపోతుంది. ఆ రెండో అతను, నువ్వు చాలా తప్పు చేసావు, నువ్వు ఆడవాళ్ళని తాగకూడదు అనుకున్నప్పుడు నువ్వు తాకావు కాబట్టి చాలా అపచారం అని చెప్పి అంటాడు. డైరెక్ట్ చేసినాడు. మొదటోడు అంటాడు, ఆమె నేను నది పక్కన వదిలేశాను కదా, అప్పుడే నేను మర్చిపోయావని, కానీ నువ్వెందుకు మోస్తున్నావు మనసులో అంటాడు. ఏమంటాడు? మనసులో నువ్వు ఎందుకు మోస్తావు? కొంతమంది మోస్తూనే ఉంటారు. నేను 2020 మేలో టాపర్ అండి కనక మహర్షి బ్యాంకులో. అవును, శాలరీ తీసుకున్నావు, ఇన్సెంటివ్ తీసుకున్నావు, ప్రమోషన్ తీసుకున్నావు, బొక్కే తీసుకున్నావు, అయిపోయింది కదా. 2024 ఏం చెప్తున్నావు? ఒక పర్వతం పైన ఒక విలేజ్ ఉంటుంది, పర్వతం కింద ఒక విలేజ్ ఉంటుంది. ఓకే, పర్వతం పైన వాళ్ళు కిందకి రావడం ఈజీ, కానీ పర్వతం కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్ళడం చాలా కష్టం. పర్వతం కింద ఉన్న వాళ్ళు చాలా కష్టం, చాలా పెద్ద పర్వతం అది. ఒకసారి చూస్తుంటే పర్వతం పైన ఉన్న వాళ్ళు వచ్చేసి కిందున్న ఊర్లో ఉన్న ఒక పాపను తీసుకెళ్ళిపోతారు. ఏం తీసుకెళ్ళిపోతారు? పాపను తీసుకెళ్ళిపోతారు. ఆ బిడ్డ తల్లి వచ్చి గ్రామ పెద్ద చెప్తుంది, మీరు ఏమైనా చేసి నా పాపను నాకు ఇప్పించండి, నాకు ఆ పిల్ల జీవితం అని. పెద్ద గ్రామాధికారి అదే గ్రామ పెద్ద ఏం చేస్తారంటే 6 రాజధాని భవన్లో ఒక 7 మందిని సెలెక్ట్ చేసి, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు, మీరు కొండపైకి వెళ్ళిపోయి పర్వతంపైకి వాళ్ళతో పోరాడతారో రిక్వెస్ట్ చేస్తారో తెలియదు, వెళ్ళి పాపను తీసుకురా అంటారు. సరే వీళ్ళు వెళ్తారు, ఎక్కుతారు, వారం రోజులు అయిపోతుంది. ఏమవుతుంది? వారం రోజులు అయిపోతుంది. అయిన తర్వాత వాళ్ళు డిసైడ్ అయిపోతారు, మనం కిందకి వెళ్ళి సారీ చెప్పేద్దాము గ్రామ పద్ధతికి, మనం వెళ్ళలేకపోయాము తేలేకపోయాము అని చెప్పి వాళ్ళు రాత్రి కనుక ఉదయాన్నే దిగడం స్టార్ట్ చేస్తారు. ఈ లోపల బిడ్డ తల్లి బిడ్డను తీసుకొని వస్తుంటుంది. బిడ్డ తల్లి మీరు షాక్ అయిపోతారు, మేము ఇంత లావున్న హైట్ ఉన్న వాళ్ళము ఎక్కలేకపోయాము, నువ్వెలా ఎక్కగలిగావని. బిడ్డ నాది కదా, ఏముందామే? అలాగే మనలో ఒక బలమైన కారణం ఉందనుకోండి, మనం సాకులు చెప్పాం. బలమైన కారణం లేకపోతే మనిషికి కావాల్సింది టాలెంట్ కాదు, క్వాలిఫికేషన్ కాదు, ఒక బలమైన కారణం ఉండాలి. ఏముండాలా? బలమైన కారణం ఉంటే టాలెంట్, డిసిప్లిన్, స్కిల్ అన్నీ వస్తాయి. అర్థమవుతుందా? స్ట్రాంగ్ కాజెస్ విల్ గివ్ స్ట్రాంగ్ యాక్షన్స్. ఏంటి? బలమైన కారణాలు బలమైన చర్యలను పురుగొల్పుతాయి. మీకేం కావాలి ఇప్పుడు? మనకందరికి బలమైన కారణం కావాలి. అది ఉంటే స్కిల్స్ అవే ఆటోమేటిక్గా పరిగెడతాయి. ఇదనే కాదు, ఏమీ లేకపోయినా సాధించాలనే తపన ఉంటే బోలెడు
మార్గాలు మనకు కనబడతాయి. క్లియర్? మరి 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో ఒక ఉంటుంది. ముందు అర్థవంతంగా చేస్తున్న తర్వాతే దానికి మీరు సమాధానం ఇవ్వండి ఉంటుంది. ఫస్ట్ యూ అండర్స్టూడ్, లేటర్ యూ అండర్స్టాండ్ అని. ఆ కథ రాసిన స్టీఫెన్ కవి ఒక ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇద్దరు పిల్లలు భయంకరంగా గలబా చేస్తుంటే ఈ రచయిత కోపం వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి, మీ పిల్లల్ని కంట్రోల్ చేయడం చేత కదా మీకు, ఇంతలా డిస్టర్బ్ చేస్తాం, అందరికీ ఇబ్బందిగా ఉంది మనకు అని చెప్పి అని అంటాడు. అంటే అతను అంటాడు, వాళ్ళ అమ్మగారు గంట క్రితం చనిపోయారు, ఆ విషయం పిల్లలకు తెలియదు, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం చూడడానికి అంటారు. అప్పటిదాకా అతను చూపించిన కోపము ఫస్ట్ అంతా ఏమైపోయింది ఒక్క నిమిషంలో. అప్పుడు రచయిత అనుకుంటాడు, ముందే అర్థం చేసుకుంటే బాగుండేది కదా, నేను ఇలా ఎందుకు పిల్లలు ప్రవర్తిస్తున్నారో తొందరపడి నోట్ చేయాలను. అట్లా మన మానవ సంబంధాల్లో కూడా మనం తొందరపడి మాట అనేస్తాం. పర్ఫార్మెన్స్ లేకపోతే వాడు వేస్ట్, మీరు రెస్పాండ్ కాలే, మీరు దీనికి వేస్ట్ అని మనం ట్యాగులు ఇచ్చేస్తాం. ట్యాగులు ఇవ్వకండి. అలా ఇంకొక రచయిత ట్రైన్లో వెళ్తున్నాడు. 25 ఏళ్ళు అతను వాళ్ళ ఫాదర్తో, నాన్న చెట్లు వెళ్ళిపోతున్నాయి, పుట్లు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి అంటుంటే ఈ రచయిత కోపం వచ్చి, బుద్ధి జ్ఞానం ఉందా అండి, నేను చిన్నపిల్లలాగా మరి ఇట్లా అంటున్నాడు, చెట్లు వెళ్తున్నాయి, పుట్లు వెళ్తున్నాయి, ఆకులు వెళ్తున్నాయని, ఏంది మరి పిచ్చి పట్టిస్తున్నాడంటే, ఈరోజు కళ్ళు పెట్టారంట ఆయనకి, ఈరోజే కళ్ళు వచ్చాయి, ఫస్ట్ టైం ప్రపంచాన్ని చూస్తున్నాడు అంటారు. అట్లా మనం తొందరపడి మనం మాట అనడం చాలా ఈజీ, జడ్జిమెంట్ చేయడం చాలా ఈజీ, కానీ రియాలిటీ వేరియన్స్ ఉంది. చూసేదంతా నిజం కాదు, వినేదంతా నిజం కాదు. కొన్నిసార్లు కొంచెం ఆలోచించాలి, రెస్పాండ్ అవ్వాలి జాగ్రత్తగా. మోటివేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ చెప్తారు కానీ వాటన్నిటి మీరు న్యాచురల్ గా చాలా సింపుల్ లాంగ్వేజ్ లోని వీళ్ళందరికీ కూడా అర్థమయ్యే లాంగ్వేజ్ లోని చాలా క్లియర్ గా సింపుల్ ఎగ్జాంపుల్స్ లోని చాలా బాగా చెప్పారు సార్. అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే కొంతమందికి ఫీల్ ఉండొచ్చు 10 మందిలో మాట్లాడడానికి, చెప్పడానికి ఉంటారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఎంటైర్ కొలీగ్స్, ఎంటైర్ స్టాఫ్, I appreciate your efforts and I appreciate your lecture and your presentation also. మీరు చెప్పినట్టు ఏంటంటే కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ కాలేరు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఇప్పుడు అంటే కన్ఫాక్షన్ బ్యాంక్ 25 years సర్వీస్, 25 years బ్రాండ్ వాల్యూ ఉన్నది. ఇప్పుడే యంగ్స్టర్స్ అందరూ జాయిన్ అవుతున్నారు, చాలా బాగుంది, మంచి గ్రోత్ కనిపిస్తుంది. దీన్ని ఇంకొంచెం మీలాంటి వాళ్ళు కాస్త సపోర్ట్ తీసుకుంటే డెఫినెట్ గా ఇంకా మనం మంచి వండర్స్ అన్ని క్రియేట్ చేయొచ్చు. అమంగ్ ఆల్ అదర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అమంగ్ ద స్టేట్, we will be in the number 1 position. Thanks once again. Thank you very much for your